చింటూ ఏం చేస్తున్నావు? మా ఫ్రీ ఫైర్ ఆడుతున్నానమ్మా, డిస్టర్బ్ చేయకు. అయ్యయ్యో వీడు చదవడం మానేసి ఎప్పుడు ఫ్రీ ఫైర్ ఆడుతున్నాడు. చింటూ మర్యాదగా ఆ ఫోన్ ఇటివ్వు. అసలు హోంవర్క్ చేసావా లేదా? మా నేను నైట్ చేస్తానులేమా. నైట్ చేస్తావా? అదేం కుదరదు. నువ్వు ఫస్ట్ ఆ ఫోన్ ఇటివ్వు. మా ప్లీజ్ అమ్మా, నేను ఇప్పుడే మా ఆడడం మొదలు పెట్టాను. నువ్వు నేను చెప్తే వినేలా లేవు. నాన్నని రా నువ్వు. చింటూ వచ్చారా? విని చూడండి. ఇక్కడే ఉన్నాడా? ఏం చేస్తున్నాడు? చింటూ నీకోసం నేనేం తెచ్చానో చెప్పు చూద్దాం. నాన్న, తినడానికేం తీసుకొచ్చావు నాన్న? తినడానికేం తీసుకురాలేదు, నిన్ను వాడుకోవడానికి బొమ్మ తీసుకొచ్చాను. ఏంటి బొమ్మ? నాన్న నాకు ఈ బొమ్మలేం వద్దు నాన్న, నేను రిమోట్ కారే కదా తెమ్మని చెప్పాను. ఎందుకు? అందులో మోటార్ బయటికి తీయడానికా? సైలెంట్గా ఉండు, నీకోసం నేను మంచి బొమ్మ తెచ్చాను. టంటడాయ్. ఏంటి నాన్న ఇది? చింటూ ఇది మామూలు బొమ్మ కాదు. ఈ బొమ్మ మనం మాట్లాడేది అలాగే రిపీట్ చేస్తుంది. ఓ చూడు. హాయ్. ఏం నాన్న ఇది మాట్లాడట్లేదు? ఆగు చింటూ, ముందు దీన్ని ఆన్ చేయాలిగా. ఇప్పుడు మాట్లాడు. హాయ్. హ? ఏం నాన్న ఇది డాన్స్ ఆడుతోంది? అవును. ఇది డాన్స్ ఆడుతుంది. చూసావా అమ్మా, నేను మాట్లాడేది అలాగే రిపీట్ చేస్తోంది. చూసావమ్మా, నేను మాట్లాడేది అలాగే రిపీట్ చేస్తుంది. నాన్న నాకు ఈ బొమ్మ చాలా నచ్చింది నాన్న. నాన్న నాకు ఈ బొమ్మ చాలా నచ్చింది నాన్న. దీంతో ఆడుకున్న తర్వాత కిందున్న బటన్ని మనం ఆఫ్ చేస్తే ఇది రిపీట్ చేయదు. నాన్న నేను ఈ బొమ్మను లోపలికి తీసుకెళ్ళి ఆడుకోనా? వెళ్ళు, లోపలికి ఆడుకోపో. ఎలా సంతోషపడుతున్నాడో చూసావా? వారికి బొమ్మ కొనిచ్చారుగా, ఇక వాడు బుక్ తీసి హోంవర్కే చేయడు. ఏబిసిడి ఏబిసిడి 1 2 3 4 1 2 3 4 జాలియో జిమ్కానా. జాలియో జిమ్కానా. నా పేరు చింటూ. నా పేరు చింటూ. నేను ఫస్ట్ స్టాండర్డ్ చదువుతున్నాను. నేను ఫస్ట్ స్టాండర్డ్ చదువుతున్నాను. నాకు మ్యాథ్స్ అంటేనే అసలు నచ్చదు. నాకు మ్యాథ్స్ అంటే అస్సలు నచ్చదు. నీ పేరేంటి? నీ పేరేంటి? చింటూ ముందొచ్చి తిను, తిన్నాకెళ్ళి ఆడుకో. సరే నేను వెళ్ళి తినేసి వస్తాను. వెళ్ళరా చింటూ. నువ్వు వెళ్ళరమ్మని చెప్పావా? నువ్వు వెళ్ళరమ్మని చెప్పావా? సరే నేను వెళ్ళి తినేసి వస్తాను. సరే నేను వెళ్ళి తినేసి వస్తాను. అల్లరి గోపి, చింటూ నువ్వు తినడానికి వస్తున్నావా లేదా? వస్తున్నానమ్మా. త్వరగా వెళ్ళు చింటూ. నువ్వు నాకు రిప్లై చేసావా? నువ్వు నాకు రిప్లై చేసావా? నువ్వు అబద్ధం చెప్తున్నావు కదా? నువ్వు అబద్ధం చెప్తున్నావు కదా? నువ్వు వెళ్ళరా చింటూ. ఇది మామూలు బొమ్మ కాదు. ఇది మనం ఏం చెప్పినా సరే అది అలాగే రిపీట్ చేస్తుంది. త్వరగా వెళ్ళు చింటూ. చింటూ హ? ఏమైంది? తిను. తింటున్నానమ్మా. మా నాన్న బొమ్మను ఎక్కడి నుంచి కొనుక్కొచ్చారమ్మా? ఆ బొమ్మ ఎక్కడి నుంచి కొనుక్కొచ్చారో నాన్న చెప్పలేదు. కానీ ఆ బొమ్మ మనం చెప్పిన వాటికి రిప్లై ఇవ్వదు కదా? ఎలా రిప్లై చేస్తుంది? మనం చెప్పింది రిపీట్ మాత్రమే చేస్తుంది. ఓ ఓకే. ఇదిగో చింటూ, అందులో కూడా మోటార్ ఉందని నేను విన్నాను. నువ్వు గనక దాన్ని విరగ్గొట్టావనుకో అస్సలు ఊరుకోను. మా నాకింక చాలమ్మా, వెళ్ళి ఆడుకుంటాను. రేయ్ తినాక వెళ్ళు. మా నాకింక చాలమ్మా. రేయ్ చింటూ ఆగు. ఏంటి తిన్నావా చింటూ? నేను తిన్నాను. నువ్వు తిన్నావా? నేను తినాల్సిన అవసరం లేదు. 1 అవర్ ఛార్జింగ్ పెడితే చాలు. ఓ నువ్వు నాతో మాట్లాడుతున్నట్టే అందరితో మాట్లాడతావా? లేదు లేదు, నీ ఒక్కడితోనే మాట్లాడతాను. ఓ నన్ను చూసేలా భయపడతావు ఎందుకు? నేను నీ ఫ్రెండేగా. అవును, అసలు నీ పేరేంటి? నాకు నువ్వే ఏదో ఒక పేరు పెట్టు. ఇంతకీ అల్లరి గోపి ఎవరు? అదా, అమ్మ నాకు పెట్టిన ముద్దు పేరు. నేను ఎప్పుడేదో కలర్ చేస్తాను, అందుకే అమ్మ నన్ను అలా పిలుస్తుంది. ఈ పేరు చాలా బాగుంది చింటూ. ఇక నుంచి నా పేరు ఇదే, అల్లరి గోపి. బాగుందా? ఓకే బాగుంది. సరే నీకేం కావాలో అడుగు.
అడిగితే ఏం చేస్తావు? నువ్వు అడిగింది ఇస్తాను. నాకు డైరీ మిల్క్ కావాలి. ఏంటి అంతేనా? ఫస్ట్ నేను అడిగింది ఇవ్వు, అప్పుడే నేను నిన్ను నమ్ముతాను. ఓహో, నా మీద నీకు నమ్మకం లేదన్నమాట. సరే ఏదో ఒక మాత్రం చెప్పు. ఆబ్రకడాబ్రా, ఇది చాలా పాతది. జీ బూంబా. ఇదేం వద్దులే గాని నా పేరే మంత్రంగా ఫిక్స్ చేసుకుందాం. అల్లరి గోపిని 3 టైమ్స్ చెప్పు చూద్దాం. అల్లరి గోపి, అల్లరి గోపి, అల్లరి గోపి. వావ్, డైరీ మిల్క్. థ్యాంక్ యూ. చింటూ ఏం చేస్తున్నావు? అమ్మా, ఈ చాక్లెట్ ఎక్కడిది? నిన్న స్కూల్లో గోపాల్కి బర్త్డే అమ్మా. వాడిచ్చిన చాక్లెట్ బ్యాగ్లో పెట్టుకున్నాను, ఇప్పుడే తింటున్నాను. ఇప్పుడేగా అన్నం తినొచ్చావు, నువ్వు అది తినకు. ఫస్ట్ హోంవర్క్ చేయి. చూడు చింటూ, నేను వెళ్ళొచ్చి చెక్ చేస్తాను, అలాగో హోంవర్క్ అయిపోవాలి. ఆ, అమ్మయ్యా, తప్పించుకున్నాను. బాగా కవర్ చేస్తున్నావు. పోను పోనీ లాంటి కవరింగ్లు చాలా చేయాల్సి వస్తుంది. నాకు డౌటు, ఇప్పుడు నువ్వు మాట్లాడుతా ఉన్న విషయం అందరికి తెలిస్తే ఏమవుతుంది? నా అంతటి నేను ఎవరికి దొరకను, నువ్వు చెప్పకుండా ఉంటే చాలు. ఆహా, నేనెవ్వరికీ చెప్పను. అవును, మమ్మీ ఎందుకు నిన్ను అలా తిట్టెళ్తుంది? నువ్వు హోంవర్క్ చేయలేదా? హోంవర్కా? నేను అది రాత్రి చేస్తాను. పోనీ నీకోసం నేను చేసి పెట్టినా? ఆ, నువ్వు హోంవర్క్ కూడా చేస్తావా? నేను నీకు ముందే చెప్పాను కదా నీకోసం ఏమైనా చేస్తానని. హ్యాండ్ రైటింగ్ నాలాగే ఉంటుందా? నీ బుక్ తీసి నా ముందు పెట్టు. ఏది ఆ మాత్రం చెప్పు. అల్లరి గోపి, అల్లరి గోపి, అల్లరి గోపి. ఓకే, ఇప్పుడు ఓపెన్ చేసి చూడు. ఓ మై గాడ్, హోంవర్క్ మొత్తం అయిపోయింది. చాలా థ్యాంక్స్. గోపి, గోపి, గోపి. ఆ, ఏంటిది మాట్లాడట్లేదు? గోపి. ఓ, దీనికి ఛార్జ్ లేకపోతే మాట్లాడదు కదా. 1 అవర్ ఛార్జ్ పెట్టాలని కూడా చెప్పింది. సరే ఓకే, దీన్ని ఛార్జింగ్లో పెడతాను. ఛార్జ్ అయ్యాక నైట్ మాట్లాడతాను. హాయ్. హాయ్ గోపి. హాయ్ చింటూ, ఛార్జింగ్ పెట్టినందుకు థాంక్స్. అమ్మయ్యా, నువ్వు మాట్లాడావు. నువ్వు చచ్చిపోయావేమో అనుకున్నాను. నేనంటే నీకు అంత ఇష్టమా చింటూ? అవును, నేను భయపడిపోయాను. ఆ తర్వాతే నీకు ఛార్జ్ లేదన్న విషయం తెలుసుకొని నీకు ఛార్జింగ్ పెట్టాను. ఈ రూమ్ లో నువ్వు ఒకరిమే పడుకుంటావా? నేను ఒంటరిగా పడుకోను, నాకు చాలా భయం. నాతో పాటు మా అమ్మ పడుకుంటుంది, కానీ మా నాన్న ఒంటరిగా పడుకుంటాడు. అతనే ధైర్యవంతుడు. అవునా? మరైతే మీ నాన్న మిమ్మల్ని ఎన్నిసార్లు భయపెట్టారు? మమ్మల్ని 3 సార్లు భయపెట్టాడు. అయితే నిజంగా ధైర్యవంతుడేలే. మ్మ్, ఏదో ఒక రోజు నేను నాన్నని భయపెట్టాలి, అది నా కోరిక. అవునా చింటూ? అయితే నీ కోరికను నేను నెరవేరుస్తాను. నాకు కొంచెం ఎంటర్టైన్మెంట్ కావాలి. బాయ్. ఆ, ఏమైపోయింది? చింటూ ఏం చేస్తున్నావు? మా పడుకుందావా? ఓకే మా. లేట్ అవుతుంది, వెళ్ళి నిద్రపో. మ్మ్. ఏంటా సౌండ్? అసలు ఈ బొమ్మ ఇక్కడికి ఎలా వచ్చింది? అయ్యో, ఈ చింటూ ఉన్నాడే. ఊరికే గోళగోళగా అరుస్తుంది. ష్. ఏంటిది? ఇందాకే కదా ఆఫ్ చేశాను. కొంప తీసి దాన్ని స్విచ్లో ఏదైనా ప్రాబ్లం ఉందా? నా ముందే దీన్ని మ్యాజికల్ చూపిస్తుంది. ఏముంది బొమ్మకి? ఛ! ఆఫ్ చేసినా ఆన్ అవుతుంది. అల్లరి చేస్తుంది. షూ. ఏంటిది? బొమ్మ కనిపించట్లేదు. లేదేంటి? ఏంటిది? ఆశ్చర్యంగా ఉంది. బొమ్మ కింద కూడా లేదు. మరేమై ఉంటుంది?
ఇది నాకే చెమటలు పట్టించేలా ఉంది. అమ్మా! మర్చిపోయాను, నిన్న రాత్రి ఏదో జరిగినట్టు అనిపిస్తోంది. ఆ బొమ్మ మరెలా పడుకున్నాను? ఇప్పుడు ఆ బొమ్మ ఏది? చింటూ స్కూల్కి టైం అవుతుంది, త్వరగాలే. మా ఒక 5 minutes మా. ఏమై ఉంటుంది? ఛే, నేను ఒకరిని ఫ్రిడ్జ్లో వెతుకుతున్నాను. టైం అవుతుంది కదా, లే చింటూ. వీడేంటి ఇంకా నిద్రపోతున్నాడు? మా ప్లీజ్ మా. ఈ బొమ్మ ఏమై ఉంటుంది? ఇప్పుడు నువ్వు వెనకలేమన్నదనుకో ఆటోమేటిక్తో కాచేస్తాను. సరే లేస్తానులే. ప్రేమ చెక్కాను బుద్ధ మాట్లాడు. నాన్నా ఏంటేం వెతుకుతున్నావు? అదేం లేదు చింటూ, నేను నీకు బొమ్మ కొనిచ్చాను కదా, ఇప్పుడు అది ఎక్కడుంది? ఇప్పుడు ఆ బొమ్మతో నీకు పనేంటి? ఏం లేదు చింటూ, ఊరికే కాసేపు దాంతో ఆడుకుందాం అనుకున్నాను. నాన్నా అది ఇక్కడే ఉంది నాన్నా. ఇది ఇక్కడికి ఎలా వచ్చింది? నాన్నా నిన్న రాత్రంతా ఇది ఇక్కడే ఉంది. మరి నా రూమ్ లోకి ఎలా? ఏమైంది నాన్న? ఇప్పుడు నువ్వెందుకలా భయపడుతున్నావు? నువ్వు దేన్నైనా చూసి భయపడ్డావా? ఛే, భయం స్పెల్లింగ్ ఏంటో కూడా నాకు తెలియదు చింటూ, ఎలా భయపడతాను? త్వరగా లేచి రెడీ అయ్యి స్కూల్కి వెళ్ళే దారి చూడు. మన చెవిలో కాలీఫ్లవర్ పెట్టాలనుకుంటున్నాడు. అవును చింటూ, పాపం చాలా భయపడిపోయాడు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సరే చింటూ, త్వరగా లేచి రెడీ అయ్యి స్కూల్కి వెళ్ళు, అమ్మ తిడుతుంది. అవునవును, త్వరగా వెళ్ళి రెడీ అవుతాను. ఓకే చింటూ. నువ్వు నీ హోంవర్క్ చేసావా? చేశాను. ఎప్పుడు చేసావు? నేను నిన్న నైట్ చేశాను మమ్మీ. స్కూల్ బ్యాగ్ తీసుకున్నావా? బ్యాగు రూమ్ లో ఉందమ్మా, నేను వెళ్ళి తీసుకొస్తాను. కాదు, బొట్టు పెట్టుకొని వెళ్ళు. ఆ, ముద్దొస్తామా చింటూ? వెళ్ళి బ్యాగ్ తెచ్చుకో. సరే గోపి, నేను స్కూల్కి వెళ్ళి వస్తాను. బాయ్. ఓకే చింటూ, జాగ్రత్తగా వెళ్ళరా. ఏమైంది చింటూ? చింటూ ఏం చేస్తున్నావు? చింటూ వద్దు నువ్వు చింటూ. కాసేపు సైలెంట్ గా ఉండు. చింటూ వద్దు చింటూ, దొరికిపోతాం చింటూ. చింటూ చింటూ వద్దు చింటూ, నా మాట విను చింటూ ప్లీజ్, మళ్ళీ ప్రాబ్లం అవుతుంది చింటూ. అదేం వద్దు. కాదు. చింటూ ప్లీజ్ చింటూ, నా మాట విను చింటూ. అమ్మయ్య, ఇప్పుడు నాకు కాస్త ఊపిరి ఆడుతోంది. మనం స్కూల్కి వచ్చేసాం. సరే నన్ను కాస్త బయటికి తీయొచ్చుగా, ఒకసారి నీ స్కూల్ చూడాలనిపిస్తుంది చింటూ. ఏ, ఆ, వద్దు వద్దు, వద్దు. పక్కనే ఈ గోపాల్ గాడు ఉన్నాడు, వాడు కంప్లైంట్ చేస్తాడు. ఏం చేస్తున్నావు చింటూ? ఏ, ఏం లేదు, ఊరికే జోక్. ఓ స్టూడెంట్స్ అందరూ నోట్బుక్ తీసుకోండి. అందరికీ ఒక్కొక్క టేబుల్ చెప్తాను, ఆ టేబుల్ని రాసుకొని రావాలి, ఓకేనా? ఓకే మిస్. గోపాల్ 5 టేబుల్ రాయ్. ఈజీ టేబుల్ ఇచ్చారు. చింటూ నువ్వు 8 టేబుల్ రాయ్. ఆ, నాకు మాత్రం కష్టమైన టేబుల్స్ ఇచ్చారే. అందరూ ఇప్పుడు రాయాలి, నేను అందరినీ చెక్ చేస్తాను. ఓ మై గాడ్, నా దగ్గర పెన్సిల్ లేదు. చింటూ నీ దగ్గర పెన్సిల్ ఉందా? రే, నా దగ్గర ఒక్క పెన్సిలే ఉందిరా. చింటూ ఆ పెన్సిల్ని విరగ్గొట్టిస్తావా? ప్లీజ్ చింటూ, మిస్ సిటీలోగా ఇచ్చే చింటూ. ఇదిగో తీసుకో. థ్యాంక్స్. చింటూ షార్ప్నర్ ఉందా? నువ్వు స్కూల్కి ఏం తీసుకురావా? ప్రతిదీ నేనే నీకు ఇవ్వాలా? నువ్వు నాకు షార్ప్నర్ ఇచ్చావనుకో, నేను నీకు 8 టేబుల్ చెప్తాను. ఆ, ఈ డీల్ ఏదో బాగుంది. సరే ఆగు, నా బ్యాగ్లో ఉందేమో వెతికి చూస్తాను. గోపి, నాకు హెల్ప్ చేస్తావా? ఏం హెల్ప్ చేయాలి చింటూ? నాకు షార్ప్నర్ కావాలి. అంతేగా, ఇచ్చేస్తాను. సరే నువ్వు మంత్రం చెప్పు. అల్లరి గోపి, అల్లరి గోపి, అల్లరి గోపి. థ్యాంక్స్. గోపాల్, ఇదిగో షార్ప్నర్.
థ్యాంక్స్ చింటూ. ఓకే స్టూడెంట్స్, నేను ఇచ్చిన హోంవర్క్ని పూర్తి చేశారా? అయిపోయింది మిస్. చింటూ నువ్వు చేసావా? ఇప్పుడు ఆ నోట్బుక్ని పైన పెట్టండి, నేను దాన్ని కూడా వచ్చి చెక్ చేస్తాను. ఓకే మిస్. ఏంటి నోట్ కనిపించట్లేదు? గోపాల్, పూర్తి చేసావా? సారీ మిస్, నేను చేయలేదు. ఫినిష్ చేయలేదా? వెళ్ళి బయట నిలబడు. నోట్ ఎక్కడ పెట్టాను? అయ్యో, హోంవర్క్ చేసి ఇంట్లోనే వదిలేశాను. గోపి 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 గోపి, చెప్పు 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 చింటూ. నువ్వు నిన్న నాకు హోంవర్క్ రాసిచ్చావు కదా, అవును. అంటే మనం రాసిన బుక్ ఇంట్లోనే వదిలేశాను. దాన్ని మాత్రం తీసుకొస్తావా ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్? మరింత కేర్లెస్ గా ఉంటావేంటి చింటూ? ముందు నువ్వు మాత్రం చెప్పు. చింటూ, నీ నోట్బుక్ ఎక్కడా? హోంవర్క్ చేశాను మిస్, బయటికి తీస్తున్నాను. త్వరగా తీ. అల్లరి గోపి అల్లరి గోపి అల్లరి గోపి రాలేదే. అల్లరి గోపి అల్లరి గోపి అల్లరి గోపి. తీస్తున్నావా లేదా? మిస్, ఇదిగో మిస్, తీస్తున్నాను మిస్. గోపి ఏంటి ఇలా పడిపోయాడు? చార్జ్ అయిపోయిందా? గోపి మిస్ మిస్ అసలు నువ్వు నిజంగానే ఫినిష్ చేసావా? మిస్, నేను హోంవర్క్ చేసి ఇంట్లోనే మర్చిపోయాను మిస్. అనుకున్నాను. వెళ్ళి బయట నిలబడు. వీటితో పాటు బయటికి వెళ్ళు. ఇంటికి వెళ్ళక నీకుందిలే. హాయ్. హాయ్ చింటూ. స్కూల్ అయిపోయిందా? ఇక్కడికి ఎప్పుడు వచ్చావు? ఊరికే రెచ్చగొట్టకు, అసలుకే నిమ్మే చాలా కోపంగా ఉన్నా. ఏం చింటూ, ఏమైంది? నన్ను నీకు అల్లరి గోపి అని పేరు పెట్టమని ఎందుకన్నావో ఇప్పుడు అర్థమైంది. స్కూల్లో కరెక్ట్ గా టైంకి హ్యాండ్ ఇచ్చావుగా. సారీ చింటూ, బ్యాటరీ డౌన్ అయిపోయింది కదా, అందుకే నేను నీకు హెల్ప్ చేయలేకపోయాను. ఈ ఫోన్లలో బ్యాటరీ లో అయితే అలర్ట్ వస్తుంది కదా, అలా నువ్వు ముందే చెప్పలేవా నీకు బ్యాటరీ లో అయిపోయిందని? ఆ ఒక్క ఆప్షన్ మాత్రం నా దగ్గర లేదు చింటూ, నేను ఎప్పుడైనా ఆఫ్ అయిపోతాను. పో గోపి, నీ వల్ల నేను నీల్ డౌన్ చేయాల్సి వచ్చింది. నువ్వు నాకు హెల్ప్ చేస్తావనుకున్నాను. హలో, చెప్పండి. అలాగా ఇప్పుడు చెప్తారేంటి? సరే రా. చింటూ, చెప్పమ్మా. నీకో సర్ప్రైజ్. ఏంటా సర్ప్రైజ్? యాక్చువల్లీ నిజం చెప్పాలంటే ఇది నాకు కూడా సర్ప్రైజే. నీ చెల్లి పూర్ణిమ ఊరు నుంచి ఇక్కడికి వస్తోంది. ఏమైంది చింటూ? తనెందుకు మమ్మీ ఇక్కడికి వస్తోంది? అలా మాట్లాడతావేంటి? అలా మాట్లాడుకు, ఎంతైనా తన నీ చెల్లేగా. ఛే, అయ్యో. ఏంటి చింటూ, నీకు చెల్లుందా? చెప్పలేదేంటి? అవును. తను నీ సొంత చెల్లా? మ్మ్. మరి నాన్న ఎక్కడుంది? తను తాతయ్య వాళ్ళ ఇంట్లో ఉండి చదువుకుంటోంది. ప్రతి సమ్మర్ వెకేషన్ కి ఇక్కడికి వస్తుంది. అయితే జాలీగా ఉండొచ్చు. చెల్లి కూడా చేస్తే చాలా ఫన్ గా ఉంటుంది. గోపి, తన గురించి నీకు తెలియదు. తను చిన్న పిల్ల చింటూ, అలా అంటావేంటి? తన గురించి నీకు చిట్టి స్టోరీ చెప్తాను, వింటావా? చెప్పు వింటాను. తన పేరు పూర్ణిమ. తను నా సొంత చెల్లి. తనకి బొమ్మలంటే చాలా ఇష్టమా? అస్సలు నచ్చదు. తను ఇంట్లో ఉన్నప్పుడు ఒకరోజు నా బొమ్మలన్నిటినీ తీసుకెళ్లి సోఫాలో వరుసగా పెట్టాను. మరుసటి రోజు అదే సోఫా దగ్గరికి వెళ్ళి చూస్తే అక్కడున్న అన్ని బొమ్మల తలల్ని తను పీకి పడేసింది. ఒకటి కాదు, రెండు కాదు. తన చేతికి ఎన్ని బొమ్మలు దొరికినా సరే తను వాటి తల పీకి పడేస్తుంది. ఇప్పుడు చెప్పు, తను మంచిదా చెడ్డదా? వామ్మో, నీ చెల్లి పూర్ణిమ నా లైఫ్ కి వెళ్ళి తన దగ్గర నుంచి నువ్వే నన్ను ఎలాగైనా కాపాడాలి చింటూ. డోంట్ వరీ గోపి, నేను చూసుకుంటాను. చాలా థ్యాంక్స్ చింటూ. చింటూ, ఆ లోపల చేస్తున్నావు, బయటికి రా. వస్తున్నాను. సరే పద, బయటికి వెళ్దాం. ఏంటి చింటూ, ఏం చేస్తున్నావు? హాయ్ నాన్న. ఈ బొమ్మ కూడా ఇక్కడే ఉందా? సరే చింటూ, నువ్వు బొమ్మతో జాలీగా మాట్లాడు, నేను వంటగదిలోకి వెళ్ళి మమ్మీతో మాట్లాడతాను. బాయ్. నాన్న, మరి నువ్వు నాతో మాట్లాడవా? వచ్చి నా పక్కన కూర్చో నాన్న. ఇదిగో వస్తానులే, ఉండు. బొమ్మతో జాలీగా ఆడుకుంటుంటున్నావు ఏంటి? బాగా నచ్చిందా? అవునన్నా, నాకు ఈ బొమ్మ బాగా నచ్చింది. హాయ్ బొమ్మ, ఎలా ఉన్నావు? బాగున్నావా? తిన్నావా? హాయ్ బామ్మ, ఎలా ఉన్నావు? బాగున్నా?
నానా ఏదైనా సినిమా డైలాగ్ చెప్పు. రజనీ డైలాగ్ చెప్పనా? భయమా నాకా? ఏంటి చింటూ మాయమైపోయాడు? ఏమైంది? ఇప్పటిదాకంతా బాగానే ఉంది కదా. ఇల్లు మొత్తం రెడ్ కలర్లో ఉందేంటి? ఇదంతా దీనివల్ల ఉంటుందా? ఏంటిది తిరుగుతుంది? నానా 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 ఏం నాన్నా ఏమైంది? ఏం లేదు చింటూ. నేను నువ్వు భయపడ్డావేమో అనుకున్నాను. నాకు భయం స్పెల్లింగ్ కూడా తెలియదని చెప్తుంటే మాటికి నేను భయపడ్డాను అంటావేంటి? స్టూపిడ్. ఏంటి నువ్వే ఇలా చేసావా? హాయ్, నేను పూర్ణిమ. లోపలికి రావచ్చా? వచ్చింది 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 వచ్చేసింది. హాయ్ చింటూ. ఈ ప్లేస్ కరెక్ట్ గా ఉంటుంది. నువ్వు ఇక్కడే ఉండు, అప్పుడే పూర్ణిమ కంట పడకుండా ఉంటావు. ఏ చింటూ, నువ్వు నన్ను ఇందులో దాచిపెట్టబోతున్నావా? నాకు ఇంకేం చేయాలో తెలియట్లేదు. అసలు ఇక్కడ గాలే రాదు చింటూ. వేరే ప్లేస్ ఉంటే వెతుకు. ఇప్పుడు నీకు గాలి ముఖ్యమా ప్రాణాలు ముఖ్యమా? ఒరే దద్దమ్మ, గాలి ఆడకపోతే ప్రాణాలతో ఎలా ఉంటాను? అవును కదా, మర్చిపోయాను. పూర్ణి ఈ కబోర్డ్ ని ఓపెన్ చేయకుండా ఉంటుందని కన్ఫర్మ్ గా తెలుసా? తనేమి రాదులే గోపి. వచ్చినా తను ఈ కబోర్డ్ అసలు ఓపెన్ చేయలేదు. అయితే ఓకే. అయినా నీ దగ్గర మ్యాజిక్ పవర్ ఉంది కదా, దాన్ని యూజ్ చేసి తనని ఊర్లో నుంచి పంపించేయి. అలా పంపించలేము చింటూ. నా మ్యాజిక్ పవర్ మరీ అంత పవర్ఫుల్ గా ఉండదు. ఓ అవునా, సరే ఓకే. ఏం చేస్తున్నావన్నా? ఏ పూర్ణి, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నాకు బోర్ కొడుతోంది. బోర్ కొడితే వెళ్ళి టీవీ చూడు పో. నేను ఉదయం నుంచి టీవీ చూస్తున్నాను. అయితే వెళ్ళి పడుకోపో. నాకు నిద్ర పట్టడం లేదు. నీ దగ్గర బొమ్మలున్నాయన్నా? బొమ్మ బొమ్మ నా దగ్గర బొమ్మలేం లేవు. నీ దగ్గర ఇంతకు ముందు చాలా బొమ్మలు ఉండేవి కదా, అందుకే అడిగాను. అవును, ఫస్ట్ నా దగ్గర చాలా బొమ్మలు ఉండేవి, కానీ ఇప్పుడు పెద్దోన్నైపోయాను కదా, ఇప్పుడు బొమ్మలతోనే ఆడుకుంటాను అనుకుంటున్నావా? సరే పో. బాయ్. అమ్మయ్యా, వెళ్ళిపోయింది. గోపి, తను వెళ్ళిపోయింది. ఏంటి చింటూ, బొమ్మ కావాలని అడుగుతోంది? తన చేతికి దొరికితే అంతే సంగతులు. అదేం కాదులే, నేను చూసుకుంటాను. సరే సరే, నువ్వు సైలెంట్ గా ఉండు. తను మళ్ళీ వచ్చినా వస్తుంది, ఓకేనా? మనం తర్వాత మాట్లాడుకుందాం. బాయ్. రే 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 చింటూ, వద్దురా, క్లోజ్ చేయకురా రే. రే గాలాడదురా రే చింటూ, రే వద్దురా రే. అయ్యో, వీడి కబోర్డ్ క్లీన్ చేసి ఎన్నాళ్ళు అవుతుందో రే చింటూ. పొద్దున్నుంచి పనులు చేస్తూనే ఉన్నాను. ఏమండి, ఈరోజు సాయంత్రం మన పిల్లలిద్దరిని తీసుకొని గుడికెళ్ళొద్దామా? తర్వాత ఎప్పుడైనా వెళ్ళొచ్చులేవే. అసలు ఈ రోజు ఏం రోజో మీకు గుర్తుందా? ఏ రోజైతే ఏంటి? నాకు తెలిసినంత వరకు ఈ రోజు సండే. అయినా ఇప్పుడు మీరు ఖాళీగా కూర్చొని టీవీయే కదా చూస్తున్నారు. ఆ క్యారెట్ ని కొంచెం కట్ చేసి ఇవ్వొచ్చుగా. టైర్డ్ గా ఉందని ఇందాకే కదా చెప్పాను. వారం మొత్తంలో ఒక రోజే లీవ్ ఇస్తారు. ప్రశాంతంగా ఉండనివ్వకుండా గొడవ చేస్తుంది. క్యారెట్ కట్ చేయి, బీన్స్ కట్ చేయని. చింటూ అమ్మా, రండి రండి రండి. మా పక్కింటి పరిమళాక్క నీ కోసం వచ్చారు చూడు. కూర్చోండి కూర్చోండి. చింటూ వాళ్ళ మమ్మీ లేరా? కిచెన్ లో ఉన్నారండి. ఓ, కిచెన్ లో ఉన్నారా? చింటూ వాళ్ళ డాడీ నా కోసం కొంచెం ఈ కొబ్బరికాయని కొట్టిస్తారా? నా వల్ల కావట్లేదు. అయ్యో ఇవ్వండి, నేను కొట్టిస్తాను. ఇవ్వండి ఇవ్వండి. చాలా ఈజీ అండి, నేను కొట్టి తీసుకొస్తాను. మీరు ఇక్కడే వెయిట్ చేయండి. ఈరోజు ఇంట్లో స్పెషల్ ఏంటి? ఏమంట చేశారు? ఈరోజు పులుసు పెట్టానులేమ్మా.
నేను ఈరోజు వంకాయ కూర చేశాను. ఓ అవును, ఎదిరింటి వాళ్ళు గొడవ పడుతున్నారు, నావు ఏమైంది? ఆ ఎదురింట్లో కోమన ఉంది కదా, తను ఊరికే వచ్చి గొడవ పడుతూనే ఉందక్కా. ఓ అలాగా. ఈరోజు తన్ను వదిలే ప్రసక్తే లేదు. 4 ముక్కలు గట్టిగా అడిగేస్తాను. తీసుకోండి. వావ్, ఇది చూసారా? భలే పగిలి కొట్టారు. కరెక్ట్గా మతిలో సమానంగా పగిలింది. తను ఇప్పుడు వచ్చి కూర్చుంది. ఖాళీగా కూర్చోకపోతే క్యారెట్ కట్ చేసి ఇవ్వచ్చు కదా. టయర్డ్గా ఉందని ఇందాకే కదా చెప్పాను. సరే అయితే బయలుదేరతాను. కూర పొయ్యి మీదే వదిలేసి వచ్చాను, మాడిపోతుంది. బయలుదేరతాను. సరే ఓకే. ఓ చెప్పడం మర్చిపోయాను. ఏంటి? హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. థ్యాంక్ యూ. ఇది మర్చిపోయావా? మనల్ని చూస్తుంది. అంటే మీ ఇద్దరికి రోజు వెడ్డింగ్ యానివర్సరీయా? అసలు చెప్పలేదు. అంటే ఈరోజు రాత్రికి నేను సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నాను. హ్యాపీ వెడ్డింగ్ డే అమ్మా. థ్యాంక్ యూ. హ్యాపీ డెత్ డే నాన్న. వీడొకడు పోరా. ఒకసారి బెడ్రూమ్లోకి వస్తారా? మీతో కొంచెం మాట్లాడాలి. అయ్యయ్యో లోపలికి రమ్మంటుంది. నువ్వు ముందు వెళ్ళు, వెనకే వచ్చేస్తాను. కొట్టగా ఎన్నెప్పుడుతుంది. హే చింటూ, నాకు మంచి ఐడియా వచ్చింది. చెప్పు గోపి. ఇప్పుడు నీ దగ్గర ఇంకేదైనా బొమ్మ ఉందా? ఎందుకు? ఉంటే ఆ బొమ్మని నీ చెల్లికి ఇవ్వు. ఆ బొమ్మని పాడు చేస్తుందో లేదో చూద్దాం. గ్యారంటీగా పాడు చేస్తుంది. అలా కాదు చింటూ, తను కూడా మారి ఉండొచ్చు కదా. ఒకవేళ పాడు చేయకపోతే అప్పుడు తనని చూసి మనం భయపడాల్సిన పని ఉండదు. మరి తను పాడు చేస్తే? పాడు చేస్తే ఏముంది, తనలో మార్పు రాలేదని అర్థం. తను ఊరికెళ్ళేంత వరకు నేను ఈ కబోర్డ్ లోనే ఉండిపోవాలి. సరే ఓకే, నేను చెక్ చేసి చూస్తాను. సరే సరే, త్వరగా కానివ్వు. ఓకే బాయ్. పూర్ణి, చెప్పన్నయ్యా. ఇదిగో బొమ్మ అడిగావు కదా. నీ దగ్గర బొమ్మలు లేవని చెప్పా. అవును, ఇప్పుడు నేను బొమ్మలతో ఆడుకోవడం లేదు కదా, కానీ నువ్వు అడిగావని కొట్టుకెళ్ళి కొనుక్కొచ్చాను. అలాగా, థ్యాంక్ యూ అన్నయ్య. బొమ్మను అలా పట్టుకొని లేపకు, దానికి నొప్పుడుతుంది. నొప్పి పెడుతుందా? ఏంటిలా కొత్తగా మాట్లాడుతోంది? అర్రర్రే, ఎందుకు కింద పడేశావ్? పాప తలకి దెబ్బ తగులుంటుంది. సారీ. ఇవ్వు. ఇదిగో. పాపకి దెబ్బ తగిలింది. నేను నీకు మందు రాస్తాను. థ్యాంక్స్ అన్నయ్య. సరే, ఇక నీకు అసలు బోర్ కొట్టదు. నువ్వు ఈ బొమ్మతో ఆడుకో. నీ జుట్టు బాగా చిక్కుగా ఉంది. కన్నుకేమైంది? మెల్లకన్నా. ఇకపై నిన్ను నేను చేసుకుంటాను. పూరి వచ్చేసిందిగా, ఇకపై నీ కన్ని నేనే. నీకోసం నేను బెడ్ వేసి రెడీ చేస్తాను. హాయిగా బజ్జో. జో 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 జో. గోపి, చెప్పు చింటూ. మనకు హ్యాపీ న్యూస్. హ్యాపీ న్యూసా? అదేమిటో చెప్పు. నువ్వు చెప్పినట్టు తను మారిపోయిందనుకుంటాను. అవునా? అయితే సూపర్ చింటూ. మ్మ్. అసలు ఏం జరిగింది? నేను తనకి బొమ్మ కొనిచ్చానా, అప్పుడు ఆ బొమ్మని ఎందుకు చేయి పట్టుకుని ఎత్తుతున్నావు, ఎందుకు తల పట్టుకుని ఎత్తుతున్నావు అని అడుగుతోంది. ఆ తర్వాత ఆ బొమ్మకి బొట్టు పెడుతోంది, స్నానం చేయిస్తోంది, తల దూవుతుంది, బాగా సేఫ్టీగా చూసుకుంటోంది. సూపర్ చింటూ, నేను చెప్పాను కదా తను ఖచ్చితంగా మారిపోయి ఉంటుందని. నువ్వే నా మాట వినలా. అవును. సరే చింటూ, ఇలాగ తను మారిపోయింది కదా, అర్జెంట్ గా నేను కబోర్డ్ లో నుంచి బయటికి తీ. వద్దొద్దు, ఈ ఒక్క రోజుకి మనం వదిలేద్దాం. నేను నిన్ను రేపు రిలీజ్ చేస్తాను. అయ్యో, మళ్ళీ రేపటి వరకు వెయిట్ చేయాలా? సరే గోపి, నాకు ఒక ఐస్ క్రీమ్ ఇస్తావా? ఓకే చింటూ, తప్పకుండా. ముందు నువ్వు ఆ మంత్రం చెప్పు. అల్లరి గోపి, అల్లరి గోపి, అల్లరి గోపి. నేను మమ్మీని డాడీని ఎన్నోసార్లు ఐస్ క్రీమ్ కొనివ్వమని అడిగి ఉంటాను, కానీ ఒక్కసారి కూడా కొని పెట్టలేదు. కానీ నేను అడిగినప్పుడల్లా నువ్వు నా కోసం ఐస్ క్రీమ్ తెచ్చిచ్చావు. ఐస్ క్రీమ్ బాగుంది. సరే ఓకే, ఇప్పుడు నేను వెళ్ళి పడుకుంటాను. మనం రేపు కలుద్దాం. రేపు నీకు రిలీజ్ డేటు. అవునవును, త్వరగా వెళ్ళి పడుకో. త్వరగా పొద్దున్న అయిపోతుంది, త్వరగా బయటకు వచ్చేయచ్చు. రేపు నీకు స్వాతంత్ర దినం. ఓకేనా? బాయ్, గుడ్ నైట్.
ఏంటిది? నేను పూర్ణిమ గురించి ఏదేదో అనుకుని భయపడిపోయాను, కానీ తను బాగా మారిపోయింది. గుడ్ గర్ల్ అయిపోయింది. దాన్ని బాగా నిద్రపుచ్చి తల దువ్వి దానికి బెడ్షీట్ కప్పి భలే పడుకోబెట్టి వెళ్ళింది. ఛే, అనవసరంగా మనం తన గురించి తప్పుగా అనుకున్నాం. వెరీ బ్యాడ్ చింటూ. ఏంటిది? హెడ్ ఉంది, బాడీ కనిపించట్లేదు. గోపి, గోపి, గోపి. అమ్మా, నువ్వు నా బొమ్మను చూసావమ్మా? ఆడుకొని ఎక్కడో పడేసి ఉంటావు. ఇప్పుడు నన్ను అడుగుతావేంటి? ఎక్కడుందో నువ్వే వెళ్ళి వెతుక్కో. సరే, పూర్ణి ఏది? పూర్ణియా అక్కడ వరండాలు ఎక్కడైనా ఆడుకుంటూ ఉంటుంది, వెళ్ళి చూడిపో. హాయ్ హాయ్, నా పేరు పూర్ణి. నా పేరు పూర్ణి. నేను యూకేజీ చదువుతున్నాను. నువ్వు చాలా అందంగా ఉన్నావు. ఏ పూర్ణి, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? హాయ్ అన్నయ్య. సరే సర్లే, అసలు నీకు ఈ బొమ్మ ఎక్కడ దొరికింది? దీన్ని నేను చెప్పవే చిరుగాలి చల్లగా ఎదగిల్లి ఎక్కడే వసంతాలకేలి ఓ, ఓ, నా పర్సేది ఏది నా పర్సు. చెప్పవే చిరుగాలి చల్లగా ఎదగిల్లి ఎక్కడే వసంతాలకేలి. అసలు ఈ బొమ్మ ఇక్కడికి ఎలా వచ్చింది? మన లైఫ్తో ఆడుకోవడమే పని అయిపోయింది ఈ బొమ్మకి. కాంజరింగ్ బొమ్మలాగా ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తోంది. నాన్నా, హే పూర్ణి, ఈ బొమ్మ ఎవరిది నాన్నా? ఇదా చింటూది బంగారం. అన్నయ్యదా? అన్నయ్య నేను బొమ్మలతో ఆడుకోవటం లేదు, నేను పెద్ద అయ్యానన్నాడు. ఆడికంత లేదు. నువ్వు ఇక్కడికి రాకముందు ఈ బొమ్మతోనే 24 గంటలు ఆడుకునేవాడు. ఈ బొమ్మతో నేను ఆడుకోవచ్చానన్నా? ఈ బొమ్మ నీకు కావాలా? తీసుకో. థ్యాంక్స్ నాన్న. అంటే దీనంతటికి కారణం డాడీయేనా? టైం చూసుకుని కాంజరింగ్ సినిమా చూపించాలి. సరే ఓకే, నువ్వు దీంతో కాసేపు ఆడుకున్నావు కదా, ఇక చాలిచ్చే. అన్నయ్య, ఈ రోజు ఫుల్గా ఈ బొమ్మతో ఆడుకుంటానన్నయ్య. దీనికి స్నానం చేయించి బొట్టు పెట్టి నిద్రపుచ్చుతాను. పడుకోబెట్టి తల తుంచి బెడ్షీట్ కప్పుతావా? అదేమొద్దు, ముందా బొమ్మిటివ్వు. నువ్వు నాకు కొనిచ్చిన బొమ్మ నాకు అస్సలు నచ్చలేదు. ఇటు చూడు పూర్ణి, నేను నాన్నకి చెప్పి నీకు ఇంకో బొమ్మ కొనివ్వమని అడుగుతానులే. ఈ బొమ్మ నాకు ఇచ్చేవా? నేను ఇవ్వను. ఇప్పుడు నువ్వు ఇస్తావా లేదా? ఇవ్వు. నేను ఇవ్వను. ఇవ్వు. అన్నయ్య, ఇవ్వమని చెప్తున్నానా? అన్నయ్య. ఇవ్వు. అమ్మా, అమ్మా, అమ్మా. ఆటలో అరటిపండు, రౌడీలు రంగమ్మ. అసలు మీ ఇద్దరి మధ్య ఏంటి గొడవ? అమ్మా, అన్నయ్య నా దగ్గర నుంచి బొమ్మ లాక్కుంటున్నాడు. ఇవ్వు పూర్ణి. అయ్యో, తల 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 నువ్వే తీసుకో. మా చింటూ, ఇన్ని రోజులు నువ్వు ఆ బొమ్మతో ఆడుకుంటూనే ఉన్నావు కదా. పూర్ణి ఇప్పుడే కదా ఊళ్ళో నుంచి వచ్చింది, తనని కాసేపు ఆడుకునివ్వు. సరే ఓకే. చూడు పూర్ణి, ఒకసారి ఆ బొమ్మనివ్వు. ఓ హాఫ్ అన్ అవర్ ఛార్జింగ్ పెట్టిస్తాను, అప్పుడే అది వర్క్ అవుతుంది. పర్వాలేదు, ఛార్జర్ ఇవ్వు, నేనే వేసుకుంటాను. కరెంటుతో ఎలా ఛార్జింగ్ పెట్టాలో నీకు తెలీదు, నాకు మాత్రమే తెలుసు. ఇవ్వు. ఇవ్వు పూర్ణి, వాడు ఛార్జింగ్ పెట్టి ఇస్తాడులే. వద్దమ్మా. వాడు ఇవ్వకపోయినా నేను ఇప్పిస్తాను. ఇవ్వు. ఏయ్, ఛార్జింగ్ పెట్టి మర్యాద తీసుకొచ్చి ఇవ్వు. ఇదిగో తీసుకో. ఇంకో పావు గంటలో నాకు ఈ బొమ్మనివ్వాలి. గోపి, ఏడవకు. అయ్యో ఏడవకు ప్లీజ్. అయ్యో ఏడవద్దు ప్లీజ్. అయ్యో, ఒకసారి నేను చెప్పేది విను. ఇటు చూడు గోపి, మనకి ఎక్కువ టైం కూడా లేదు, 15 మినిట్సే ఉంది. అలాగే ఏదైనా ఆలోచిద్దాం. తన దగ్గర నుంచి ఎలాగైనా తప్పించుకోవాలి. అప్పుడు ఆ బొమ్మను ఎందుకు పోగొట్టావని అమ్మ నన్నే తంతుంది. ఈ ఐడియా అస్సలు బాలేదు. సరే ఆలోచిస్తానులే. నాకు ఒక డార్క్ ఫ్యాంటసీ బిస్కెట్ ఇస్తావా? ఆకలేస్తుంది. అది కాదు గోపి, ఆకలితో ఉన్నప్పుడు ఐడియాలు రావు. అల్లరి గోపి, అల్లరి గోపి, అల్లరి గోపి. థ్యాంక్ యూ. ఇప్పుడు ఆలోచిస్తాను. తిండి జాస్లో పడి ఆలోచించడం మానేసినట్టున్నాడు యాదవ. సరే, నాకు ఐడియా వచ్చింది. తను నా మీద అటాక్ చేయడానికి ట్రై చేసిందనుకో, నేను అప్పుడు నీకు సిగ్నల్ ఇస్తాను. సిగ్నలా? ఎలా ఇస్తావు?
అంటే నేను ఆ సిగ్నల్ ని నా మ్యాజిక్ ని ఉపయోగించి ఇస్తాను. ఓ సరే ఓకే. మిస్ యూ గోపి. మిస్ యూ తో ఆపురా బాబు, పక్కన ఆర్ఐపి వేసేస్తావేమో. నువ్వు అస్సలు భయపడకు, ఎలాగైనా సరే తన దగ్గర నుంచి నేను కాపాడతానులే. మా అన్నయ్య నీకెప్పుడు స్నానం చేయించలేదనుకుంటా, అందుకే నీ పైన చెండాల్పు కంపు కొడుతోంది. పర్వాలేదు, ఈరోజు నీకు బాతింగ్ డే, నేను స్నానం చేపిస్తాను. అమ్మా తల్లి పూర్ణి, నా మీద నీళ్లు పోస్తే కరెంట్ షాక్ కొట్టి చచ్చిపోతానమ్మా. ముందు అర్జెంట్ గా ఈ విషయం చింటూకి చెప్పాలి. ఏంటిది అదురుతోంది? ఏమై ఉంటుంది? భూకంపం వచ్చుంటుందేమో. ఏ. అయ్యయ్యో, భూకంపం బాగా ఎక్కువైపోయినట్టుంది. సహజంగా డిసెంబర్లోనే కదా వర్షాలు ఎర్త్క్వేక్లు వస్తాయి, మరి ఇప్పుడెందుకు ఇలాంటి సూచనలు కనిపిస్తున్నాయి? అమ్మా అమ్మా, ఎందుకు ఇలా జరుగుతోంది? టీవీ కూడా ఆఫ్ అయిపోయిందేంటి? అయ్యయ్యో, నీళ్లు పోస్తుందేంటి? ఓ, అంటే అల్లరి గోపి ఇచ్చిన సిగ్నల్ ఇదే అన్నమాట. సారీ గోపి, ఇప్పుడే అది సిగ్నల్ అనే విషయం కనిపెట్టాను. ఇప్పుడే వచ్చి కాపాడతాను, ఆగు. ఏ పిచ్చి పూర్ణి, ఏం చేస్తున్నావు? స్నానం చేపిస్తున్నాను. స్నానం చేస్తున్నావా? నీళ్లు పోస్తే రిపేర్ అయిపోతుంది. అమ్మకి చెప్పమంటావా? అమ్మతో చెప్పకన్నయ్య, సారీ. ఇప్పుడు ఎలాగైనా తన దగ్గర నుంచి బొమ్మను తీసుకోవాలి. నైట్కో మంచి ప్లాన్ వేస్తా. అందరూ పడుకొని నిద్రపోతున్నట్టున్నారు. పూర్ణిమ దగ్గర నుంచి బొమ్మను లాక్కోవడానికి ఇదే కరెక్ట్ టైం. వెళ్ళు చింటూ. ఎక్కడుంది? అదిగో పడుకుంది. ఇదే కరెక్ట్ టైం. ఇప్పుడే వెళ్ళి తీసుకొచ్చేస్తా. బాసు, ఈరోజు ఈ ఇంట్లో దొంగతనం చేద్దాం. బంగ్లా కూడా బాగా పెద్దగానే ఉంది. వెళ్దాం, పోతా. పదండి పదండి. బాసు, అక్కడ ఎవరో పడుకున్నారు బాసు. తను మనల్ని ఏం చేయదులే, పడుకుని నిద్రపోతుంది. ఏంటానికి ప్రాబ్లం ఆ అమ్మాయి కాదు బాసు, అక్కడ ఓ బుడ్డోడు మనల్నే చూస్తున్నా. ఎవడా ఈ పిల్లాడు? ఏమో తెలియదు బాసు. త్వరగా పద, వాడు అరిచేలోగా నోరు మూసేద్దాం. అరిచావనుకో కుంతి పిసికేస్తాను. ఇప్పుడు వాడిని భయపడతావేంటా? చిన్నపిల్లల్ని ఎలా హ్యాండిల్ చేయాలో నన్ను చూసి నేర్చుకో. ఇక్కడే ఉండు. ఇక తమ్ముడు, నీ పేరేంటి? చింటూ. చింటూనా? చూడు చింటూ, మేమిద్దరం దొంగలం. ఓ, అర్థమైందా? అనవసరంగా అరిచావనుకో, మేము నిన్ను తీసుకెళ్ళిపోతాం. నేను మీ గురించి ఎవ్వరికీ చెప్పను. నాకు ఒకే ఒక హెల్ప్ చేస్తారా? హెల్ప్ చేయాలా? ఏం బాసు వీడు? మనకి హెల్ప్ చేయడానికి ఎవడూ లేడు, వీరికి ఎలా హెల్ప్ చేస్తాం? అవును కదా. మీరు కనుక నాకు హెల్ప్ చేస్తే మా ఇంట్లో ఎక్కడెక్కడ నగలు డబ్బులు ఉన్నాయో నేను మీకు చెప్తాను. అలాగా? సరే, నీకు ఏ హెల్ప్ చేయాలి చెప్పు. నాకు 2 హెల్ప్లు చేయాలి. ఫస్ట్ హెల్ప్ ఏంటంటే, పట్టుకోండి. స్కూల్ బ్యాగ్ ఇచ్చావేంట్రా? ఈ బ్యాగ్ ని కూడా దోచుకుని వెళ్ళిపోండి. అప్పుడే రేపు స్కూల్లో మిస్ అడిగితే దొంగ తీసుకెళ్ళిపోయాడని చెప్పొచ్చు. ఆవిడ సమస్యలు వాడివి. అవునవును బాస్. సరే ఓకే. రెండోదేంటి? రెండో హెల్ప్, అదిగో అక్కడ పడుకున్నది కదా నా చెల్లి పూర్ణిమ. తన దగ్గర నుంచి నా బొమ్మ నాకు తీసిస్తారా ప్లీజ్?
కానీ ఆ బొమ్మ తీసే ప్రాసెస్ లో తనని లేపకూడదు. ఒకవేళ తను గనక లేస్తే పెద్ద గొడవ అయిపోతుంది. సరే ఓకే పద. ఒరే చింటూ, ఇదిగోరా నువ్వు అడిగిన బొమ్మ. థ్యాంక్ యూ. సరే ఇప్పుడు చెప్పు, నగలు ఎక్కడున్నాయి, డబ్బులు ఎక్కడున్నాయి? ఒక నిమిషం. అల్లరి గోపి, అల్లరి గోపి, అల్లరి గోపి. ఇప్పుడే తిరగనవసరంగా అమ్మాయిని లేపావు. హాయ్ పూర్ణిమ. ఇప్పుడు మీరిద్దరు ఒక పెద్ద విధ్వంసాన్ని చూడబోతున్నారు. ఏంటా వీడు మరి ఓవర్గా బిల్డప్ ఇస్తున్నాడు? ఓకే నేను ఓకే తన బాస్, చూసుకుంటా. వెళ్ళు, వెళ్ళు వాడిని బాస్, చూసు. పారిపోదాం, పద, 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 వెళ్ళిపోదాం, పద. త్వరగా రా. రే చింటూ, ఏమైందిరా? ఎందుకు అలా గట్టిగా అరుస్తుంది తను? సారీ. గుడ్ నైట్. పారిపోయారు. అసలు ఎవరు వాళ్ళు? ఎందుకు మన ఇంట్లో నుంచి అలా పారిపోతున్నారు? మా నీకు తెలీదు కదా, మన ఇంటికి దొంగలు వచ్చారమ్మా. నేను పూర్ణిమ కలిసి వాళ్ళని తరిమేశాం. దొంగలా? మ్మ్. పర్లేదండి, మన పిల్లలు బాగా టాలెంటెడ్ గా ఉన్నారు. నన్ను అడిగితే చింటూ తన జీవితంలో చేసిన మొట్టమొదటి మంచి పని ఇదే. మన ఇంట్లో ఉన్న డబ్బులు నగలు తీసుకెళ్లిపోయి ఉంటే ఏంటి పరిస్థితి? సూపర్. మనం దీన్ని బాగా సెలబ్రేట్ చేసుకుందాం. రేపు మనం అందరం కలిసి పిక్నిక్ వెళ్దాం, ఓకేనా? అయ్యి జాలి. అమ్మయ్యా, ఎలాగోలా మన బ్యాగ్ నెత్తి ఎత్తుకెళ్ళిపోయారు. ఏంటి చింటూ, పార్క్ ఎలా ఉంది? నచ్చిందా? నాకు బాగా నచ్చింది నాన్న. నీకు నచ్చిందా పూర్ణి? నచ్చింది నాన్న. ఆ. నాన్న, ఈ పార్క్ లో ఉయ్యాలుంది కదా, నేను వెళ్ళి ఆడుకుంటానా? అమ్మా నేను ఆడుకొని వస్తాను. చింటూ, ఇప్పుడొద్దు, తర్వాత ఆడుకో. సరే ఓకే. అమ్మా నిన్న నైట్ నేను నిద్రపోతున్నప్పుడు అన్నయ్య నా బొమ్మను దొంగలించాడు. పూర్ణి దగ్గర నుంచి ఎందుకు బొమ్మను తీసుకున్నావు నువ్వు? అయ్యయ్యో, కంప్లైంట్ చేసేసింది. వాడు ఆ బొమ్మను ఇక్కడికి తీసుకొచ్చాడు. అక్కడ దాచిపెట్టాడు చూడు. బొమ్మను తీసుకొచ్చావా? తీసుకొచ్చానమ్మా. అయితే బయటికి ది. ఇవ్వు. మా ఇన్నాళ్ళు తనే కదా ఆడుకుంది, ఈ ఒక్కరోజు నేను ఆడుకుంటానమ్మా. సరే ఓకే, ఈ రోజు వాడిని ఆడుకోని. ఏంటి మా? పూర్ణి, నిన్న ఫుల్గా బొమ్మతో నువ్వే ఆడుకున్నావు కదా, ఈ ఒక్కరోజు మీ అన్న ఆడుకుంటాడు. ఇవ్వన్నయ్య. వదులు పూర్ణి. ఇవ్వన్నయ్య. బొమ్మను నాకు వదులు, వదులు. మళ్ళీ గోల. ఇంట్లో కొట్టుకుని గోల చేస్తున్నారనే పార్క్ కి తీసుకొచ్చాను, ఇక్కడ కొట్టుకుంటున్నారు. పూర్ణియ గొడవ చేస్తోంది. ఈ రోజు అన్న ఆడుకుంటాడు, అన్నకిచ్చేయి. మా పక్కింటి పరమలాకి వచ్చారమ్మా. హే చింటూ, హాయ్. అందరూ ఇక్కడే ఉన్నారా? రండి రండి. వచ్చి కూర్చోండి. వస్తున్నా వస్తున్నా. అయినా ఏం చేయమంటావు అక్క, నా కూతురే యాన్యువల్ లీవ్ ఇచ్చారు కదా, ఎక్కడికైనా తీసుకోలేని గోల చేస్తూనే ఉంది. పాపం చిన్నపిల్ల కదా. అందుకే పిక్నిక్ కి తీసుకొచ్చాను. ఇక్కడికి వచ్చి చూస్తే అందరూ ఉన్నారు. వాట్ కో ఎడ్యుకేషన్ చూసావా? నాన్న, అది కో ఎడ్యుకేషన్ కాదు, కో ఇన్సిడెంట్స్. కో ఇన్సిడెన్సా? నువ్వు ఇందాక మీ అమ్మాయిని తెచ్చానన్నావుగా? అవును. అవును, తనేది? ఇక్కడ అక్కడెక్కడో ఆడుకుంటున్నట్టుంది. ఓ అవునా. నాన్న, నేను వెళ్ళి కాసేపు ఆడుకుని వస్తాను నాన్న. ఇలా వచ్చేస్తాను. వెళ్ళొస్తానమ్మా, బాయ్. ఏంటి చింటూ, ఎటు చూసినా బటర్ఫ్లైలే కనిపిస్తున్నాయా? ఓ, ఇదంతా నువ్వే చేసావా? మన నాటికంటే మామూలుగా ఉంటుంది మరి. అద్దరిపోయిందా? నాకు స్నో కావాలి. ఓకే యువర్ ఆనర్.
చింటూ అక్కడేం చేస్తున్నావు? ఆ ఇట్రా. వస్తున్నానమ్మా. ఓకే, ఇప్పుడు అందరం తిందామా? త్వరగా ఓపెన్ చేయవే. రసగుల్లాలు తెచ్చావా? అవేం తీసుకురాలేదండి. అవును, నీ కూతురు పేరేంటి మర్చిపోయాను. లిల్లీ. ఓ, చింటూ తను ఒకే క్లాస్. ఇద్దరు ఒక క్లాసేనా? అమ్మా, లిల్లీ ఏ సెక్షన్, నేను బి సెక్షన్. అవునవునవును. ఇదిగోండి తినండి. వద్దు వద్దు. అరే, అయ్యో మొహమాట పర్లేదు వద్దు. పడతారండి, తినండి వద్దంటున్నా మీరు. తినండి. థ్యాంక్స్. హాయ్ చింటూ. హాయ్ లిల్లీ. ఇదిగో చింటూ, నీళ్లు తాగు. థ్యాంక్స్ లిల్లీ. రే సరిగ్గా తాగు. కింద పోయికు. అయ్యో అయ్యో డాడీ, సారీ డాడీ, సడన్ గా దగ్గొచ్చింది. పరిమళ ముందు నా పరువు తీసేశాడు. అవును చింటూ, లీవ్ డేస్ లో హోంవర్క్ ఇస్తారు కదా, పూర్తి చేసావా? అందరి ముందు అలా అడుగుతావేంటి? ఇది వింటే మమ్మీ నన్ను ఇంటికి వెళ్ళాక హోంవర్క్ చేయమంటుంది. ఓకే ఓకే ఓకే, నేను మాట్లాడలే. సరే, బాగా బోర్ కొడుతుంది. ఏదైనా గేమ్ ఆడదామా? అంకుల్, మనం రాజారాణి ఆడుకుందామా? సరే ఓకే, గేమ్ బానే ఉంటుంది, ఆడదాం. ఓకే, ఇక్కడ ఎవరు పోలీస్? నేనే పోలీస్. అయితే దొంగ ఎవరో త్వరగా కనిపెట్టండి. అవును, ఇందులో దొంగని ఎలా కనిపెట్టడం? ఎవరు దొంగ చూపులు చూస్తారో వాళ్ళే దొంగ. వీళ్ళని చూసి కన్ఫ్యూజ్ అవ్వద్దు. వీళ్ళు పుట్టినప్పటి నుంచి ఇలాగే దొంగ చూపులు చూస్తారు. ఓహో, నాకెందుకు ఆయన మీద డౌట్గా ఉంది. మీరే కదా దొంగ? కాదు కాదు, నేను కాదు. మీరు కాకపోతే అయితే దొంగ ఎవరు? నేనే దొంగ. హే, నువ్వే దొంగవా? నేను రాజా. లిల్లీ నువ్వు? నేను రాణి. ఓ, సరే ఓకే, ఇప్పుడు నేను ఒక కథ చెప్తాను, మీరు వింటారా? సరిగ్గా 10 ఏళ్ల క్రితం ఈ పార్క్ లో ఉన్నప్పుడే. అయ్యో, సరే నాన్న, వెళ్ళి టీ తాగొస్తాను. చింటూ, ఎక్కడికి వెళ్తున్నావు? ఏం చేయమంటారు? ఈ 10 ఏళ్ల స్టోరీని 10,000 సార్లు చెప్పుంటారు. నువ్వు రా లిల్లీ, మనం వెళ్దాం. ఓకే, రా వెళ్దాం. సరే ఓకే, వాడిని వెళ్ళనివ్వండి, నేను మీకు ఆ కథ చెప్తాను. మీరు చెప్పండి, వింటాం. అప్పట్లో నాకు కవితలు రాసే అలవాటు ఉండేది. రోజు ఈ పార్క్ లో కూర్చొని కవితలు రాస్తాను. కానీ ఆ రోజు నేను సరిగ్గా కవిత రాయలేకపోయాను. అప్పుడే బాపు బొమ్మల ఓ అమ్మాయి వచ్చింది. అవునా, ఎవరావిడా? ఇంకెవరు, తనే. నా ఓ, మీరేనా? ఈయన మాటలకేం తక్కువ లేదు, పెద్ద అరటి పండ్లా మాట్లాడతారు. అనవసరంగా అరటికాయ తొక్కకి జారి పడ్డాను. వావ్, అవి బుగ్గలా లేక గులాబ్ జాములా? బాగుంది కదా? ఇక్కడికి వచ్చి మంచి పని చేసాం, లేదా నాన్న కథకి చెవుల నుంచి రక్తం వచ్చేది. చింటూ, ఎక్కడికి వెళ్ళిపోయావు? త్వరగా రా, బయలుదేరదాం. నేను విషయం అడగచ్చా చింటూ? చెప్పు గోపి. ఇప్పుడు ఎందుకు నువ్వు నన్ను పైకి తీసుకొచ్చావు? పూర్ణి ఉంది కదా, ఇంట్లో ఉంటే మనల్ని డిస్టర్బ్ చేస్తుంది, అందుకే పైకి తీసుకొచ్చాను. అవును నిజమే చింటూ, కాసేపు ఇక్కడ ప్రశాంతంగా ఉందాం. గోపి, నాకు లైట్ గా ఆకలేస్తుంది గోపి, బ్లాక్ ఫారెస్ట్ ఇస్తావా? అదే కదా, ఏంట్రా వీడి ఇంకా తినడానికి ఏం అడగలేదా అని అనుకున్నాను. మరి ఇలా ఫుడ్డీగా ఉంటే ఎలా చింటూ? ఇంకెవరికైనా ఈ బొమ్మ దొరుకుంటే ఎలా యూజ్ చేసుకునే వాళ్ళో తెలుసా? నువ్వు వేస్ట్, నన్ను తినడానికి మాత్రం యూజ్ చేసుకుంటున్నావు. నువ్వు వేస్ట్ చింటూ. అల్లరి గోపి, అల్లరి గోపి, అల్లరి గోపి. ఇప్పటిదాకా నేను చెప్పిందంతా వేస్ట్ అన్నమాట.
నేను మనిషిగా పుట్టింటే బాగుండు. ఈ టేస్ట్లు తినకుండానే మిస్ అయిపోతున్నా. ఏం చింటూ, ఈరోజు కొత్తగా ఫ్రెండ్ దొరికినట్టుంది. అవును గోపి. నాకు ఐడియా చింటూ, మీ నాన్నని ప్రాంక్ చేసి చాలా రోజులు అయిపోయింది కదా, ఈరోజు మళ్ళీ ప్రాంక్ చేద్దామా? చేద్దాం చేద్దాం. అంటే బాగా ఎంటర్టైన్మెంట్ మిస్ అవుతున్నాను అందుకే. నాకు ఓకే. అంటే ఈ రాత్రి మీ నాన్నకి శివరాత్రి అన్నమాట. ఏంటిది బొమ్మ మాట్లాడుతోందేంటి? ఏంటి మన వైపు తిరుగుతోంది? కాంజరింగ్ బొమ్మలా ఎక్కడ చూసినా అక్కడ కనిపిస్తుంది ఏంటి? అంటే నన్ను రోజు భయపెట్టేది ఈ బొమ్మేనా? నా అనుమానం నిజమైంది. సరే గోపి, పద కిందికి ఆడుకుందాం. చింటూ ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? ఎక్కడికి వెళ్ళలేదమ్మా, ఇక్కడే పైన ఆడుకుంటున్నా. అయితే ఎవరితో ఆడుకుంటున్నావు అని అడుగు. పైన ఎవరితో ఆడుకుంటున్నావు? బొమ్మతోనేమా. ఎందుకింత లేట్ అని అడుగు. అది మీరే అడిగి చావచ్చుగా. ఏంటిది అసలే వంట చేయడం లేట్ అయిందని నేను అక్కడ ఫీల్ అవుతుంటే ఇక్కడికి తెచ్చి అడుగు అడుగు అంటే ఏమని అడుగుతారు? ఇప్పుడు వాడు ఏం చేశాడని అన్ని ప్రశ్నలు అడుగుతున్నారు. బొమ్మ మాట్లాడుతుందని చెప్పినా తను నమ్మదు. ఏ చింటూ వెళ్ళి రూమ్ లో ఆడుకోపో. సరే నేను వాడితో రూమ్కి వెళ్ళి ఆడుకుంటాను. మీరే ఎక్కడికి వెళ్తున్నారు? నేను చెప్పింది మర్చిపోయారా? కొట్టుకెళ్ళి కాయగూరలు తీసుకురమ్మని చెప్పానా లేదా? వెళ్ళండి. వెళ్తానులే, అరవకు. కింద రౌడీ రంగమ్మ కూడా ఉంటుంది, తనని తీసుకెళ్ళండి. కాసేపు కూడా ప్రశాంతంగా ఉండనివ్వదు. కొట్టుకెళ్ళి వచ్చాక వాడి సంగతి చూస్తాను. గోపి, చెప్పు చింటూ. నాకు లైట్ గా ఆకలేస్తున్నట్టుంది. తిండి తిండి తిండి, నీకు ఎప్పుడు చూసినా తిండి చేసే చింటూ. పూర్ణి వస్తుందనుకుంటా. ఓకే స్టాచ్యూ. ఎవరు? పూర్ణి నువ్వేనా? లోపలికి రా. హాయ్ చింటూ. రే గోపాల్, రా రా రా. ఏం చేస్తున్నావు చింటూ? నేనా ఊరికే అలా బొమ్మతో ఆడుకుంటున్నాను. ఏంటి చింటూ చిన్నపిల్లల బొమ్మలతో ఆడుకుంటున్నావు? హేయ్, రిమోట్ కార్ ఇదెప్పుడు కొన్నావు? ఇదా? ఇది మా నాన్న నాకు కొనిచ్చారు చింటూ. రిమోట్ కార్ బాగుందా? ఒకసారి ఇవ్వరా, నేను డ్రైవ్ చేసి చూస్తాను. సారీ చింటూ, నేను నీకు ఇవ్వను. ఎందుకంటే నీకు డ్రైవింగ్ రాదు. వచ్చిరా నీ డ్రైవింగ్తో దీన్ని పాడు చేస్తే మా నాన్న నన్ను కొడతారు. వద్దులేరా, నీ దగ్గరే ఉంచుకో. కావాలంటే కొత్త రిమోట్ కార్ కొని డ్రైవింగ్ నేర్చుకో. నా దగ్గర కూడా రిమోట్ కార్ ఉంది. మీ దగ్గర రిమోట్ కార్ ఉందా? ఉంది, తెస్తాను. నువ్వు 10 నిమిషాలు బయట వెయిట్ చేయి. సరే అయితే ఓకే, మనం రేస్ పెట్టుకుందాం. నేను బయట వెయిట్ చేస్తాను. ఎలాగో మేమిద్దరం మాట్లాడుకున్నది నువ్వు వినే ఉంటావు. ఇప్పుడేంటి రిమోట్ కార్ కావాలి అంతే కదా, మాత్రం చెప్పు. అల్లరి గోపి, అల్లరి గోపి, అల్లరి గోపి. ఇక మొదలు పెడదామా? రెడీయా చింటూ? నేను రెడీరా, రేస్ మొదలు పెడదాం. వచ్చి నన్ను గుద్దుతున్నావు.
అయ్యయ్యో ఫినిష్ లైన్ రాబోతుంది. మనమే గెలవాలి. కమాన్, నీ వల్ల అవుతుంది. ఎలా గెలిచాను చూసావా గోపాల్? ఎస్ 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 ఎస్. చింటూ, ఏంటిది ఇంట్లో ఎవరు లేరా? ఏంటి బొమ్మ మాత్రం ఒంటరిగా ఉంది? ఎప్పటికురా మాట్లాడి చూద్దాం. హాయ్ బొమ్మ. హాయ్ బొమ్మ. తిన్నావా? తిన్నావా? ఏమైంది, ఎందుకు నువ్వు ఒంటరిగా ఉన్నావు? ఏమైంది, ఎందుకు నువ్వు ఒంటరిగా ఉన్నావు? ఏంటిది సమాధానం చెప్పకుండా మనం చెప్పిందే చెప్తోంది. అద్దంలా మెరిసే ఒక హృదయం కావాలి, ఆ మదిలో వెలుగే తన రూపం చూపాలి, రెప్పల వెనక ప్రతి స్వప్నం కలలొలికిస్తుంది, రెప్పలు తెరిచే మెలకువలో కలని దురిస్తుంది, ఆ కలల జాడ కళ్ళు ఎవరినడగాలి? తాటన తన్నటి దై తంతానే తానానా తంటిటి తటటటే తంతానే తానానా. మ్యూజిక్ డైరెక్టర్ లా మ్యూజిక్ కూడా వాయిస్తోంది. ఏం చేస్తున్నావు నాన్న? ఏ చింటూ, ఎక్కడికి వెళ్ళావురా? బాత్రూమ్కి వెళ్ళాను నాన్న. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నేను సరదాగా బొమ్మతో ఆడుకుంటూ ఉన్నాను. అవును చింటూ, నువ్వు ఈ బొమ్మకి ఏమైనా పాటలు నేర్పిస్తున్నావా నీ ఫ్రీ టైంలో? పాటలు నేర్పించడమా? ఏం మాట్లాడుతున్నావు నాన్న? పాటలు నేర్పించడానికి అదేమైనా మనిషా నాన్న? అది మామూలు బొమ్మ నాన్న. సరే ఓకే, ఇక నువ్వు వెళ్ళు, నేను కాసేపు ఆడుకోబోతున్నాను. ఆడుకో, నేను వెళ్తున్నానులే. గోపి, ఏంటి చెప్పు చింటూ? నాకు తెలిసి పూర్ణి ఈ రోజు నువ్వు కావాలని అడుగుతుందేమో. ఎందుకంటే 2 రోజులుగా నీతో నేను ఇక్కడ ఆడుకుంటున్నాను. ఇక్కడ ఆ పని అయిపోయినట్టే చింటూ. ప్రశాంతత అనేది లేకుండా పోయింది. ఏం చేస్తున్నావు అన్నయ్య? ఏం చేయట్లేదు, ఆడుకుంటున్నాను. ఏమైంది? ఇన్ని రోజులు నువ్వు ఆ బొమ్మతో ఆడుకున్నావు కదా, ఇప్పుడు నాకివ్వు, నేను ఆడుకుంటాను. బొమ్మ ఇవ్వాలా? బొమ్మ ఇవ్వడం కుదరదు, పో. ఇప్పుడు నువ్వు ఇస్తావా, నేను అమ్మతో చెప్పనా? చెప్పుకో, నాకేం భయం లేదు. అమ్మా అమ్మా. ఏ అరవకు, అరవకు. అన్నయ్య బొమ్మ ఇవ్వటం లేదమ్మా. అయ్యో, పొద్దున్నే మొదలు పెట్టారు వీళ్ళ గొడవలు. రే చింటూ, ఆ బొమ్మతో ఇప్పటిదాకా ఆడుకున్నావు కదరా, ఈ రోజు తను ఆడుకుంటుంది. ఇవ్వు. సరే ఇస్తానులేమ్మా. ఇవ్వు. ఇదిగో తీసుకో. ఇటు చూడు, రేపొద్దుటికల్లా ఈ బొమ్మ టేబుల్ మీద ఉండాలి. పూర్ణి అంటే ఎవరు అనుకున్నావు? ఈ ఓవర్ యాక్షన్కి ఏం తక్కువ లేదు. ఏంటి 2 రోజులు నా దగ్గర లేకపోయేసరికి బాగా చిక్కిపోయావు. అమ్మా మహాతల్లి, నీ దగ్గరికి వచ్చాక ఇంకేమవుతుందో. మా అన్నయ్య నిన్ను బాగా చూసుకోవటం లేదనుకుంటా. సరే ఓకే, నువ్వు దిగులు పడకు. ఊరికి వెళ్ళేటప్పుడు నేను నిన్ను కూడా తీసుకువెళ్తాను. ఏంటి, నీతో పాటు ఊరికి తీసుకెళ్ళిపోతావా? అవును, నాకు ఒక డౌట్. నీకు కళ్ళు ఉన్నాయి, నోరుంది, చేతులున్నాయి, కానీ కాళ్ళు ఎక్కడున్నాయి? ఓ, ఈ కుండీ లోపల ఊడ్చుకుపోయిందా? అరే రే, ఆగు, నీ కాళ్ళని నేను తీసివ్వనా? బయటికి తీయాలంటే ఏం చేయాలి? ఈ కుండీని విడతీయాలి. ఏంటి పెద్ద సైకోలా మాట్లాడుతుంది? దానికి ఏం చేయాలి? కత్తి కావాలి. వామ్మో, కత్తి ఎందుకమ్మా మహాతల్లి, ఇప్పుడు ఏం చేయబోతున్నావు? ఏ చింటూ, మీ చెల్లి మరి మొదలు పెట్టిందిరా రే. ఇదిగో కత్తి. కుండీని చించి నీ కాళ్ళని బయటికి తీస్తాను. ఒరే చింటూ, ఎక్కడ తెచ్చావురా రే? షవర్ ఏంటి ఆటోమేటిక్గా ఆన్ అవుతుంది? ఏమైంటుంది? ఏంటిది? ఆ
అద్దం షేక్ అవుతుంది. చాలా భయం వేస్తుంది. సిగ్నల్ ఇచ్చినా వీడికి అర్థం కావడం లేదే. ఎస్కేప్. ఏంటిది, బాత్రూంలో షవర్ ఆటోమేటిక్గా ఆన్ అవుతోంది. అద్దం అటు ఇటు ఊగుతుంది. ఏం జరుగుతుందో ఏం అర్థం కావట్లేదు. కార్ ఎక్కడికి వెళుతుంది? ఇప్పుడు ఎందుకు ఇక్కడికి వచ్చి ఆగింది? ఏయ్ పిచ్చి పూర్ణి, ఏం చేస్తున్నావు నువ్వు? ఏం లేదన్నయ్య, ఈ బొమ్మకి కాళ్ళు లేవు కదా, అప్పుడే నేను కనిపెట్టాను ఈ కుండీ లోపల దాని కాళ్ళున్నాయని. పాపం కదా, అందుకే ఈ కుండీని చించుదా అనుకున్నాను. కాళ్ళుంటాయా? దాన్ని విరగొడితే లోపల మోటరే ఉంటుంది. ఇలా చేస్తున్నావు అమ్మకి చెప్పనా? సరే ఓకే ఓకే, అమ్మతో చెప్పకు, నేనేం చెయ్యనులే. అయ్యో, ఇచ్చి కాసేపు కూడా కాలేదు, అలాగా కత్తితో కొయ్యిపోయింది. దేవుడా, ఎలాగైనా సరే ఆ బొమ్మను తన దగ్గర నుంచి తీసుకోవాలి. అమ్మయ్యా, ఎవ్వరికీ తెలియకుండా రసగుల్లాలు తినడంలో ఉన్న కిక్కే వేరు. ఏంటిది మళ్ళీ రెడ్గా మారింది? ఇక్కడ ఇక్కడ మన చింటూ ఆడుకుంటాడే, ఆ బొమ్మ ఇక్కడే ఉంది, చాలా పెద్దగా ఉంది. ఏం మాట్లాడుతున్నారండి? నానా, ఈ బొమ్మ నా దగ్గరే నా రూమ్ లోనే ఉంది నానా, ఇక్కడికి ఎలా వస్తుంది? నువ్వు ముందు ఆ బొమ్మను పడేరా, అది బొమ్మ కాదు భూతం. అమ్మా, నేను చెప్పాను కదా నాన్నకి ఈ బొమ్మ అంటే భయం, అందుకే అప్పుడప్పుడు కలలకని భయపడుతున్నారు. ఇప్పుడు ఇందాక ఈ బొమ్మ చాలా పెద్దగా కనిపించింది. పెద్దగా కనిపించిందా? మా, ఈ బొమ్మ చాలా చిన్నగా ఉంటుంది, నాన్నేమో ఇది పెద్దగా ఉందని చెప్తున్నాడు. నాన్న చెప్పే కథలు భలే ఉన్నాయి కదా. నన్ను నమ్మవే, నేను చూసానే, నేనే స్వయంగా చూశాను. అంతా ఓకే, కానీ ఈ రచ్చలోనూ మీకు రసగుల్లా కావాలా నాన్న? పూర్ణి, రసగుల్లా మీరు తింటారని కొనుక్కొచ్చాను. దొంగలా ఒంటరిగా రసగుల్లా తినడానికి వచ్చి దయ్యాలు వచ్చాయి, భూతాలు వచ్చాయని కథలు చెప్తున్నారా? నేను చెప్పేది ఎవరు నమ్మట్లేదంటే, ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఇది బొమ్మ కాదు భూతం అని మీకు నిరూపించకపోతే నేను చింటూ నాన్ననే కాదు. ఏ చింటూ, రారా వెళ్దాం. నిరూపిస్తారట. హాయ్, బాగున్నారా? మీకు కూడా నా దగ్గరున్న ఈ అల్లరి గోపి కావాలా? కింద ఫ్లిప్కార్ట్ లింక్ ఉంది, ఆర్డర్ చేసుకోండి. బాయ్. చింటూ, టైం అయింది, త్వరగా లే, స్కూల్కి వెళ్ళాలి కదా. మా, ఈరోజు స్కూల్ లీవే కదా, ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు? లీవా? రేయ్, ఈరోజు రీఓపెన్ డేరా. రీఓపెనింగా? ఈరోజు రీఓపెన్ డే కదా. అయ్యో, మర్చిపోయాను. ఎన్ని రోజులు లీవ్ ఇచ్చినా సరిపోదు. మొన్నే లీవ్ ఇచ్చినట్టు అనిపిస్తోంది, కానీ ఆలోగా 2 వారాలు గడిచిపోయాయి. గోపి గోపి, ఏంటి చెప్పు చింటూ? నా కోసం ఇంకో 3 రోజులు మాత్రం లీవ్ ఎక్స్టెండ్ చేయవా? చింటూ, నేను ఒక డమ్మీ పీస్ చింటూ, నాకు మరి అంత పవర్ లేదు. అయినా నీకు ఇంట్లో ఉండి ఉండి బోర్ కొట్టట్లేదా? స్కూల్కి వెళ్తేనే బోర్ కొడుతుంది గోపి. రేయ్, నువ్వు లేసావా లేదా? రెడీ అవుతున్నానమ్మా. ఓకే, నేను వెళ్ళొస్తానమ్మా. లంచ్ బాక్స్ తీసుకున్నావా? తీసుకున్నాను. ఓకే చింటూ, బాయ్, జాగ్రత్తగా వెళ్ళరా. బాయ్ అన్నయ్య. ఏయ్, నీకింకా స్కూల్ ఓపెన్ అవ్వలేదా? చింటూ, పూర్ణి ఇంకో 3 రోజుల్లో ఊరికి వెళ్ళిపోతుంది. అవునా? పూర్ణి, ఊరెళ్ళిపోతున్నావా? నువ్వు లేకపోతే నాకు చాలా బోర్ కొడుతుంది. మిస్ యూ పూర్ణి.
నటించకన్నయ్యా. అమ్మా అమ్మా ఇప్పుడు అడుగు. ఏంటేదో సిగ్నల్ ఇస్తోంది. ఏమైందమ్మా? చింటూ, నీ దగ్గర ఓ బొమ్మ ఉంది కదా, అవును. తనకిచ్చేరా. తను ఆ బొమ్మ కోసం గొడవ చేస్తోంది. తన ఊరికి తీసుకెళ్ళి నువ్వు నీ కొత్త బొమ్మ కొనిస్తాను, సరేనా? మా కుదరదమ్మా, నువ్వు కావాలంటే తనకు కొత్తది కొనివ్వు. కావాలంటే నువ్వు కొత్త బొమ్మ కొనుక్కో. నాకు ఈ బొమ్మ కావాలి. అయ్యో, మళ్ళీ వీళ్ళు తిరుగుకోవడం మొదలు ఇదే పెట్టారే. కావాలి. నీకు అసలు ఇవ్వను. పో. నాకు ఇదే కావాలి. సర్లే, ఇంకా ఆపండి. నువ్వు ముందు స్కూల్కి వెళ్ళు, వచ్చాక దీని గురించి మాట్లాడుకుందాం. వెళ్ళు. ఇలా చూడన్నయ్యా, నేను ఊరికి వెళ్ళేటప్పుడు నీ బొమ్మను తీసుకోలేదనుకో, నా పేరు పూర్ణియే కాదు. ఇంకో 3 రోజులు ఎలాగోలా అల్లరి గొప్పని తన నుంచి కాపాడితే నా లైఫ్ లో గెలిచినట్టే. స్టూడెంట్స్ గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ ఫస్ట్ స్టాండర్డ్ నుంచి సెకండ్ స్టాండర్డ్కి వచ్చేసారు. కంగ్రాచులేషన్స్. సెకండ్ స్టాండర్డ్లో 2 సెక్షన్ మేమే కదా. ఇప్పుడు ఏ సెక్షన్ నుంచి ఒకరు మన క్లాస్కి వస్తారు. రాబోతున్నది ఎవరో చూద్దావా? లిల్లీ. ఏయ్, లిల్లీ. ఇది చూడు, లిల్లీ. హే గోపి, గోపి, లిల్లీ ఉంది కదా, తను ఇప్పుడు మన సెక్షన్ కి వచ్చేసింది. నీ పొలంలో మొలకలు వచ్చే చింటూ. అందరూ లిల్లీకి వెల్కమ్ చెప్పండి. లిల్లీ, లోపలికి నీ కూర్చోమ్మా. చింటూ వేడి స్కూల్కి వెళ్ళిపోయాడా? అవును, ఇందాకే వెళ్ళాడండి. ఓ అవును, మీరేంటి ఆఫీస్కి వెళ్ళలేదా? లేదు, ఈరోజు ఇంట్లోనే ఒక ముఖ్యమైన పనుంది. ఈరోజు ఫస్ట్ డే కాబట్టి మీకు క్లాసులు తీసి బోర్డు కొట్టను. కాబట్టి మీరు రఫ్ నోట్లు తీసుకొని డ్రాయింగ్ చేయొచ్చు, లేదా జాలీగా ఆడుకోవచ్చు. ఈరోజు ఫుల్గా మీకు ఫ్రీ, ఓకేనా? ఎంజాయ్. హాయ్ లిల్లీ, ఎలా ఉన్నావు? హాయ్ చింటూ, నేను బాగున్నాను. నువ్వు నా సెక్షన్ కి వచ్చినందుకు నాకు చాలా హ్యాపీ. అట్లీస్ట్ నువ్వైనా ఉన్నావని సంతోషంగా ఉంది. తెలిసిన వాళ్ళు ఎవ్వరూ ఉండరనుకున్నాను. నువ్వు దిగులు పడకు, నేనున్నాను కదా. ఈ రూమ్ లో కూర్చునే కదా మీరిద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ రోజు నైట్ మీ పని చెప్తాను. సీసీటీవీ కెమెరా ఆన్ అయిపోయింది. చింటూ, నువ్వు ఎప్పుడింటికి వస్తావు? నీకోసం నేను వెయిటింగ్. లిల్లీ, నా దగ్గర ఒక సూపర్ టాలెంట్ ఉంది. అదేంటో చూపించినా? ఏంటా టాలెంట్ చింటూ? ఇటు చూసావా, రబ్బర్ బ్యాండ్. జాగ్రత్తగా చూడు. హే, అది స్టార్. సూపర్ గా చేసావు చింటూ. ఒక నిమిషం, ఇది ట్రైలర్ మాత్రమే. మెయిన్ పిక్చర్ ఇంకా నేను చూడలేదు. హే, డబుల్ స్టార్. సూపర్ గా చేసావు చింటూ. థ్యాంక్స్ లిల్లీ. యు ఆర్ గ్రేట్. అమ్మాయిలు వచ్చాక మమ్మల్ని పట్టించుకోవట్లేదండి చింటూ. హాయ్ లిల్లీ. హాయ్, నా పేరు గోపాల్. నేను చింటూ ఫ్రెండ్ని. నిన్న నేను నా ఫ్యామిలీతో పాటు జూకి వెళ్ళాను. అక్కడ నాకు మొసలి కనిపించింది. అప్పుడు నేను ఆ మొసలి తోక పట్టుకొని ఆడుకున్నాను. అమ్మాయిలు కనిపిస్తే అబద్ధాలు అలవోకగా ఆడతారంటే ఏంటో అనుకున్నాను. ఇదేనేమో. నువ్వు మొసలితో ఆడుకున్నావా? నువ్వు నమ్మకపోవచ్చు, అది నాకు ఫ్రెండ్ అయిపోయింది. లాస్ట్ లో నన్ను మిస్ అవుతావని చెప్పింది. అందుకే దాంతో సెల్ఫీ తీసుకున్నాను. వావ్, యూ టు గ్రేట్ గోపాల్. లిల్లీ, లిల్లీ, వాడొక కథ బాబా. కథ బాబానా? కథ బాబా అంటే కథలు కథలుగా అబద్ధాలు చెప్తాడు అని. అయినా మొసలి తోక పట్టుకుని ఎవరైనా ఆడుకోగలరా? వాడు చెప్పే అబద్ధాలు నువ్వు ఎలా నమ్ముతున్నావు? వాడు సీరియస్ గా చెప్పాడు చింటూ. సీరియసా? వాడు ఎంత పెద్ద కామెడీ పీసో చూపించమంటావా? ఒక నిమిషం ఆగు. అల్లరి గోపి, అల్లరి గోపి, అల్లరి గోపి. లిల్లీ, బల్లి. లిల్లీ, ఇది బొమ్మ బల్లి. ఓ, ఇప్పుడు చూడు. ఏ అవును చింటూ, నువ్వు చెప్పినట్టు తను కథ బాబానే. నేను చెప్పాను కదా.
గోపి, లిల్లీకి బళ్ళంటే చాలా భయం అనుకుంటాను. అవునవును నిజమే చింటూ. వచ్చేసారు. గోపి, గోపి. చెప్పు చింటూ. మాట్లాడింది. రికార్డ్ చేయాలి. వీళ్ళందరూ కలిసి నిన్ను పూర్ణితో పాటు ఊరికి పంపించాలని ప్లాన్ చేస్తున్నారు. అవును చింటూ, ఒకరోజు పూర్ణియే ఈ విషయం నాకు చెప్పింది. నువ్వు అనవసరంగా దిగులు పడకు, నేను చూసుకుంటానులే, ఓకేనా? చింటూ త్వరగా వచ్చి తిను. వస్తున్నానమ్మా. సరే, నేను వెళ్ళి తినేసి వస్తాను, నువ్వు ఇక్కడే ఉండు. తను ఎప్పుడు ఇంతే, కరెక్ట్గా తప్పు టైంలోనే తినడానికి పిలుస్తుంది. ఛే! అమ్మా, అయ్యో భయపెట్టేసింది. గోపి, తినేసి వచ్చాను. చింటూ, ఒక చిన్న ప్రాబ్లం. మన రూమ్ లో కెమెరా ఉంది. కెమెరా ఉందా? ఎక్కడా? అలా లెఫ్ట్ కి తిరిగి చూడు. కెమెరా ఇక్కడికి ఎలా వచ్చింది? ఏంటిది కనిపెట్టేశారు? అయ్యో, ఎవరు పెట్టుంటారో నాకు అర్థం కావడం లేదు చింటూ. గోపి, అంటే మనం ఇద్దరు మాట్లాడుకున్న విషయం అందరికి తెలిసిపోయి ఉంటుందా? ఇప్పుడు అది ముఖ్యం కాదు చింటూ, ముందు ఈ వీడియోని మనం డిలీట్ చేయాలి. ఎలా మనం డిలీట్ చేయగలం? అసలు ముందు ఈ కెమెరాని ఇక్కడ ఎవరు సెట్ చేసి ఉంటారు? నాకు తెలిసి మా నాన్న ఇలాంటి పనులు చేస్తుంటారు. కరెక్ట్గా కనిపెట్టేశాడు. వాడు వచ్చేలోగా జాగ్రత్త పడాలి. ఇప్పుడు మనకి ఎక్కువ టైం లేదు చింటూ, ముందు మనం ఆ కెమెరాని కవర్ చేయాలి. సరే, ఓకే. ఏం చేస్తున్నావురా చింటూ? రే ఏం చేస్తున్నావురా? రే అయ్యో, ఓరి దుర్మార్గుడా, కెమెరాని విరగొట్టావేంట్రా? సరే, అర్జెంట్గా ఫైల్ని సేవ్ చేసుకోవాలి. సారీ గోపి, నేను కెమెరాని విరగొట్టేశాను. పర్లేదులే చింటూ, ముందు ఆ వీడియోని ఎలా డిలీట్ చేయాలో ఆలోచించు. ఏమండి, తినడానికి రండి. వస్తున్నాను, వచ్చి తింటానులే. చింటూ, మీ డాడీ తినడానికి వెళ్ళారు, ఇదే కరెక్ట్ టైం. సరే, ఓకే. ఆయన తినొచ్చేలోగా కంప్యూటర్లో వీడియో డిలీట్ చేసేద్దాం. ఓకే చింటూ, ముందు కంప్యూటర్ ఆన్ చేయి. గోపి, పాస్వర్డ్ అడుగుతోంది. ఏం పాస్వర్డ్ నీకు తెలీదా? నాకు తెలీదే. మీ డాడీ డేట్ ఆఫ్ బర్త్ ఏంటో తెలుసా? తెలుసు. అయితే అది ట్రై చేయి. ఇన్కరెక్ట్ అని వస్తోంది గోపి. ఇంకా 2 ఛాన్సులే ఉన్నాయి, తర్వాత ట్రై చేస్తే బ్లాక్ అయిపోతుంది. మీ డాడీకి నువ్వంటే ఇష్టమా లేదా మీ చెల్లంటే ఇష్టమా? నాన్నకి పూర్ణియే ఇష్టం. అయితే తన పేరు కొట్టి చూడు. పూర్ణిమ. ఇది కూడా ఇన్కరెక్ట్ అనే చెప్తోంది. ఇప్పుడు లాస్ట్ ఛాన్స్. సరే, నేను ఒక పేరు చెప్తాను, అది ట్రై చేయి. చెప్పు. పరిమళ టైప్ చేయి. ఏమంటున్నావు? ఇదే లాస్ట్ ఛాన్స్ చింటూ, ట్రై చేయి. అనవసరంగా ఛాన్స్ ని వేస్ట్ చేయొద్దు, వేరేదైనా ఆలోచిద్దాం. ఆగు. ఈ ఒకసారి నా మాట నమ్ము చింటూ, ట్రై చేయి. సరే, నువ్వు చెప్తున్నావు కాబట్టి ట్రై చేస్తాను. పక్కింటి పరిమళాకని టైప్ చేయనా, జస్ట్ పరిమళ టైప్ చేయనా? పరిమళాన్ని మాత్రం టైప్ చేయి చాలు. పరిమళ. ఓపెన్ అయింది గోపి. డాడీ. సరే, త్వరగా డిలీట్ చేయి చింటూ. ఓకే, డిలీట్ చేస్తాను. త్వరగా చింటూ, మీ నాన్న తినడం అయిపోయింది, వస్తున్నారు. డిలీటెడ్. ఒక చిన్న మ్యాజిక్ జరగబోతుంది, అది రిటర్న్ అండ్ డైరెక్టెడ్ బై అల్లరి గోపి. సరే పద, ఆయన వచ్చేలోగా వెళ్ళిపోదాం. అందరికి చూపించేద్దాం. చింటూ, పూర్ణి, త్వరగా ఇక్కడికి రండి. నువ్వు రావే, మీకోసం ఒక మంచి ఎంటర్టైన్మెంట్ వెయిటింగ్. రండి. ఏంటండి, ఏమైంది? వచ్చావా? ఏం చూపించబోతున్నావు నాన్న? డోరా ది ఎక్స్ప్లోరరా? కాదు, చింటూ ద ఎక్స్ప్లోరర్. చూడు.
ఇది బొమ్మ కాదు దయ్యం అని నీకు చెప్తే నువ్వు నమ్మలేదు కదా. ఆ, ఇప్పుడు చూడు. ఏంటిది? ఈ వీడియోలో నేనున్నాను. అసలు మీరు ఏం చేస్తున్నారండి? ఏయ్, నేను పొద్దున్నుంచి ఇక్కడే ఉన్నానే, నీకు తెలుసు కదా. నాన్న మేము అది చేస్తే కామెడీగా ఉంది నాన్న. ఏంటిది పిచ్చోళ్ళ డాన్స్ ఆడుతున్నాను. ఏమండి, దయ్యం పట్టింది ఆ బొమ్మకు కాదండి, మీకే దయ్యం పట్టింది. ఏయ్, నాకేం కాలేదే. నాకెందుకో డౌట్ గా ఉందండి. రేపు మిమ్మల్ని దర్గాకి తీసుకువెళ్లాల్సిందే. నిజంగా నాకేం కాలేదే. అయ్యో, నా భర్తకి ఏముందో తెలియడం లేదే. పాపం ఇలా ఏయ్, అయిపోయి. ఎక్కడికి వెళ్తున్నావు? ఆగు. ఏయ్, ఓకే నాన్న, గుడ్ నైట్. ప్రశాంతంగా పడుకోండి, ఏమీ ఆలోచించద్దు. ఆ బొమ్మని ఇవ్వు. ఎందుకు నాన్న? ఇవ్వమని చెప్తున్నానా? ఇవ్వు. ఆ, ఇస్తావా నాన్న, లేదా? వద్దు ఇవ్వు. నాన్న. నువ్వు వెళ్ళు. నాన్న, బొమ్మ నేను చేయకు నాన్న. వెళ్ళు. నిన్ను పడేస్తే ఏ సమస్య ఉండదు. ఇకపై నువ్వు మా ఇంట్లో ఉంటే అది మా ఫ్యామిలీకే ప్రమాదం. నన్ను క్షమించు. ధనబాలు, ఎలా ఉన్నావు ధనబాలు? అయినా నా పేరు నీకన్నా తెలుసు. నాకు తెలుసు ధనబాలు. నా భార్య కూడా నన్ను పేరు పెట్టి పిలవదు. నువ్వెవరు నన్ను పేరు చెప్పి పిలవడానికి? ఇక్కడ కాదులే గాని లోపలికి తీసుకెళ్ళు, చెప్తాను. నిజంగా లోపలికి తీసుకెళ్తే చెప్తావా? తప్పకుండా చెప్తాను ధనపాలు. ఇప్పుడు చెప్పు, ఎవరు నువ్వు? నేనే నీ స్కూల్ ఫ్రెండ్ సంధ్య. సంధ్యానా? నీ పేరేంటి? నా పేరు ధనపాల్. నేను 11th స్టాండర్డ్ చదువుతున్నాను. నీ పేరేంటి? నా పేరు సంధ్య. మనమిద్దరం ఫ్రెండ్స్ గా ఉందామా సంధ్య? ఉందాం, చివరి దాకా ఉంటావా? చివరి వరకు ఉందాం. నాకు రోజు పానీపూరి ఫ్రీగా కొనిస్తావా? రోజు కొనిస్తాను. ఏయ్ సంధ్య! 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 నేను అసలు నమ్మలేకపోతున్నాను. నమ్మలేకపోతున్నావా? ఆధార్ కార్డు తీసి చూపించాలా? అయినా నువ్వు ఈ బొమ్మలో ఏం చేస్తున్నావు? నిన్ను చూద్దామనే వచ్చాను ధనపాల్. చివరి దాకా నీతో ఫ్రెండ్ గా ఉండలేకపోయాను. కనీసం నువ్వు హ్యాపీగా ఎలా ఉన్నావో చూద్దామని వచ్చాను. కానీ నువ్వేమో నన్ను తీసుకెళ్లి డస్ట్బిన్ లో పడేశావు. సారీ సంధ్య. సర్లే వెళ్ళు, మనం రేపొద్దున మాట్లాడుకుందాం. వెళ్ళి పడుకోపో. భగవంతుడా, నా భర్తని నువ్వే కాపాడాలి నాయనా. ఎద్దులా పెరిగాడు కానీ ఆడుకునే బొమ్మల్ని చూసి అనవసరంగా భయపడుతున్నాడు. నువ్వే అతన్ని జాగ్రత్తగా చూసుకో. నా బుజ్జి, నా బంగారం, నా బుల్లి పిల్ల. ఏంటా బొమ్మతో ఇలా ఆడుకుంటున్నారు? నీకేం కావాలి? నువ్వు తిన్నావా లేదా? ఏమండి, అసలు మీరేం చేస్తున్నారు? రావే. నిన్నేమో అది బొమ్మ కాదు, అది దయ్యము భూతం అని చెప్పి దాన్ని పారేయమని చెప్పారు. అవును బుజ్జి. ఈ రోజేమో దాంతో ప్రేమగా ఆడుకుంటున్నారు. నేను మొదట్లో ఇది బొమ్మ కాదు భూతం అనుకున్నాను, కానీ ఇది ఒక మంచి బొమ్మే. సర్లే మంచిది. ఈ రోజు మిమ్మల్ని దర్గాకి తీసుకెళ్లి తాతి కట్టిద్దాం అనుకున్నా. పర్లేదు, మీరే మారిపోయారు. ఏంటి ఈరోజు ఆఫీస్కి వెళ్ళట్లేదా? అవును, ఈరోజు వెళ్ళట్లేదు. కొంచెం తలనొప్పిగా ఉంది, అందుకే రేపటి నుంచి వెళ్తాను. నాన్న, నువ్వు ఇక్కడే ఉన్నావా? అమ్మయ్యా, మన అల్లరి గోపిని ఏం చేయలేదు. నిన్న ఆయనకు వచ్చిన కోపానికి ఏదో ఒకటి చేసుంటారేమో అనుకున్నాను. సరే నాన్న, ఆ బొమ్మ ఇవ్వు, నేను వెళ్ళి ఆడుకుంటాను. చింటూ, ఇక్కడ నుంచి ఈ బొమ్మ నా దగ్గరే ఉంటుంది. నీకేమైనా పిచ్చా నాన్న? నీకు 36 ఏళ్ళు వచ్చాయి, బొమ్మతో ఆడుకుంటానంటావేంటి? అది కాదు చింటూ, నాకు ఈ బొమ్మ బాగా నచ్చింది. ఆ బొమ్మలోనే భూతం ఉందని చెప్పావుగా, ఆ బొమ్మ అంటే నీకు భయం. వద్దు, ఇచ్చేయ్. కాదు చింటూ, ఇది చాలా మంచి బొమ్మ. ఇక్కడ నుంచి ఇది నాతోనే ఉంటుంది. నేను దీనికి ముద్దులు పెడుతూనే ఉంటా.
నాన్నేంటి ఇలా మారిపోయారు? సరే నీకు స్కూల్ టైం అవుతుంది, నువ్వు స్కూల్కి బయలుదేరు. మన ఇద్దరిని డిస్టర్బ్ చేయడమే పని అయిపోయింది. రా సంధ్య, మనం వెళ్ళి రొమాన్స్ చేద్దాం. చింటూ మమ్మీ, చింటూ మమ్మీ. మా పక్కింటి పరిమళ అక్క వచ్చారు. ఓ ఇక్కడే ఉన్నారా? చింటూ మమ్మీ నా మేరీ. చింటూ వాళ్ళ నాన్న ఎందుకు? అంటే ఈ కొబ్బరికాయ పగని కొట్టాలి అందుకే. పరిమళ సంధ్యానా? పరిమళనా? సంధ్యానా? పరిమళనా? పరిమళ. ఇటువంటి నేను చూసుకుంటాను. తీసుకోండి. ఏం చేయబోతున్నావు నాన్న? రాయి మీద కొట్టి పగలు కొడతాను. రాయి మీద కొడతావా? నాన్న నీకున్న టాలెంట్ కి నువ్వు చేత్తోనే పగలు కొట్టాలి. నువ్వు నాకు చెప్పావు కదా స్కూలు కాలేజ్ చదివేటప్పుడు చేత్తోనే పగలు కొడతానని. ఇప్పుడు అలాగే చెయ్యి, పరిమళ అక్క కూడా చూస్తారు. ఓ అలా పగలు కొడతామంటావా? వావ్, చేతితోనే పగని కొడిపారా? ఒకసారి నా కోసం కొడతారా ప్లీజ్? అంతేగా, ఓకే. మీరు అడిగితే కాదంటానా? ఇప్పుడు అయిపోతుంది. ఏంటిది? ఒక్క క్రాక్ కూడా రాలేదు. ఒక్క నిమిషం ఈ కొబ్బరికాయని పట్టుకుంటారా? నేను ఇందాక అక్కడ బెడ్రూమ్ లో లైట్ ఆపడం మర్చిపోయాను, వెళ్ళి ఆఫ్ చేసి వస్తాను. ఓ సరే సరే, వెన్న ఆఫ్ చేయండి. చేతికున్న ఎముకలన్నీ గుచ్చు గుచ్చు అయిపోయినట్టున్నాయి. నన్ను విసిరేసి వెళ్ళావుగా, నీకు ఇలా జరగాల్సిందే. ఏ ఛీ, నువ్వు ఊరుకోవే. ఆడికి తుత్తు అని. ఇవ్వండి పరిమళ, కొబ్బరికాయని రాయి కొట్టి పగలు కొడతాను. అవునా? ఏమైందన్నా కంట్లో నీళ్ళు వస్తున్నాయి? అదేం లేదు చింటూ, రూమ్ లో బాగా దుమ్ము ఎక్కువగా ఉంది కదా, అందుకే. మీరు ఇక్కడే వెయిట్ చేయండి. గోపి, అసలేం జరుగుతోంది ఇక్కడ? నాన్న సడన్ గా నిన్ను ఇంత ప్రేమగా చూసుకుంటున్నారు. అసలేం చేసావు నువ్వు? అదో పెద్ద కథ చింటూ. కానీ ఇది ఆయన నిజమైన కథ చింటూ. దాన్ని యూజ్ చేయడం వల్ల తప్పించుకున్నాను. అది సరే కానీ ఆయన స్టోరీ నీకెలా తెలుసు? మీ నాన్నకి డైరీలు రాసే అలవాటు ఉందిలే చింటూ. అందుకే ఖాళీగా ఉన్న టైంలో ఆయన డైరీ ఒకటి చదివాను, ఈ కథ కనిపించింది, దానికి ఇక్కడ వాడేసుకున్నాను. నువ్వు సూపర్ గోపి. నాన్నని ఎలాగో బుట్టలో వేసుకున్నావు, ఇంకా మిగిలిందల్లా ఆ పూర్ణి మాత్రమే. దిగులు పడకు, తను 2 రోజుల్లో ఊరికెళ్ళిపోతుంది. ఆ తర్వాత మనం పీస్ఫుల్ గా ఉండొచ్చు. అవును నిజమే చింటూ. సరే సరే, నాన్న వచ్చేస్తారేమో, నేను బయలుదేరుతాను. పూర్ణే, నన్ను వదిలే పూర్ణే. కాంటాక్ట్ నుంచి వెళ్ళిపోతాను పూర్ణే. పూర్ణే అయ్యో చింటూ, నీ చెల్లి నా చెయ్యి కట్ చేస్తుంది రా రే. చింటూ ఎక్కడున్నారా రే? చింటూ రారా, నన్ను కాపాడు. నా చెయ్యి 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 చెయ్యి. అయ్యో చెయ్యి కట్ అయిపోతుంది, తట్టుకోలేకపోతున్నాను. నీ లెఫ్ట్ హ్యాండ్ పోయిందని బాధపడుతున్నావా? దిగులు పడకు, రేపు నీ రైట్ హ్యాండ్ కూడా పోతుంది. అలాగే నేను ఇంటికి వెళ్ళే రోజు నీ తల కూడా పోతుంది. ఆగవే, నేను ఊరికే వదిలిపెట్టను. నా సత్తా ఏంటో చూపిస్తాను. ఆగవే. గోపి ఎక్కడున్నావు?
త్వరగా రా. హాయ్ గోపి. గోపి, నీ రైట్ హ్యాండ్కి ఏమైంది? చింటూ నీ చెల్లి నా చెయ్యి కోసేసింది చింటూ. నువ్వు లేట్ టైం చూసి అటాక్ చేసింది చింటూ. అయ్యో చెయ్యి పోయింది ఊరికే చింటూ. ప్రాంక్ చేస్తున్నావు కదా, అబద్ధాలు చెప్పకు. ఒరే దద్దమ్మ నిజంగానే చేయలేదురా చూడరా. గోపి, నిజంగా నీ చెయ్యి కట్ చేసిందా? అవును చింటూ, ఇంకా అంతా అయిపోయింది చింటూ. అప్పుడు నాకు సిగ్నల్ అయినా ఇవ్వచ్చు కదా. రే అప్పుడు నువ్వు ఇంట్లో లేవరా, స్కూల్లో ఉన్నావరా. అప్పుడు జాలిగా లిల్లీతో కబుర్లు చెప్పుకున్నావు కదా. ఓ, త్వరగా నాకు బ్యాండేజ్ చేయరా రే. సరే సరే ఆగు, బ్యాండేజ్ వేస్తాను. ఒక నిమిషం ఉండు. మూతగ్రా నొప్పి పెడుతుంది. ఇప్పుడు ఓకేనా? ఓకే చింటూ. పూర్ణి, సరిగ్గా నేను లేని టైం చూసి అల్లరి గోపి చెయ్యి కట్ చేస్తావా? నేను నిన్ను అస్సలు వదిలిపెట్టను పూర్ణి. చింటూ త్వరగా లే బాబు, గెటప్ త్వరగా లేరా. చింటూ నీకు పుట్టినరోజు. చింటూ నీకు పుట్టినరోజు. చింటూ నువ్వు అల్లరి చేయడానికే పుట్టావు. ఈ ఫాల్ట్ కారణం మీ నాన్న. హ్యాపీ బర్త్డే చింటూ. థ్యాంక్ యూ నాన్న. హ్యాపీ బర్త్డే చింటూ. థ్యాంక్ యూ అమ్మా. సరే ఓకే, స్కూల్కి వెళ్ళాలి, బయలుదేరు. మా ఈ ఒక్కరోజు స్కూల్కి లీవ్ పెడతానమ్మా. చింటూ పొద్దున్నే అనవసరంగా గొడవ చేయకు. అసలు నన్ను చూస్తే ఎలా కనిపిస్తోంది? ఎలాగో కలర్ డ్రెస్సే కదా వేసుకుని వెళ్తావు, ఎందుకు ఫీల్ అవుతున్నావు? జాలీగా వెళ్ళరా. అయ్యి అవును కదా, ఈరోజు కలర్ డ్రెస్ వేసుకుని వెళ్ళొచ్చు, స్కూల్లో హీరో అయిపోవచ్చు. ఓకే మా, నేను రెడీ అయ్యి స్కూల్కి వెళ్తాను. సరే. చింటూ, బొమ్మ చేతికి ఏమైంది? నాన్న, పూర్ణి అలా చేసింది నాన్న. తను నిన్న అల్లరి గొప్పి చెయ్యిని కట్ చేసేసింది. అయ్యో సంధ్య. సంధ్య ఎవరు నాన్న? మైండ్ వాయిస్ అనుకున్న అనవసరంగా గట్టిగా అరిచినట్టున్నాను. నువ్వు ఈ బొమ్మకి పెట్టిన పేరేంటి? గోపి. గోపి గోపి, నీకేం కాలేదుగా? తను ఎందుకు అలా చేసిందో అడుగు నాన్న. అడుగుతాను రా. ఒక నిమిషం ఆగ, నేను వస్తాను. పూర్ణి ఎందుకు బొమ్మ చేయి కట్ చేసావు? ఊరికే జాలికి. ఏంటి ఊరికే జాలీగానా? ఇటు చూడు, ఇంకోసారి బొమ్మను టచ్ చేసావనుకో దెబ్బలు పడతాయి. చింటూ, తను ఏదైనా చేస్తే నాకు చెప్పు, అర్థమైందా? ఇదిగో తీసుకో. ఏంటిలా ఉరిమి చూస్తుంది? సైలెంట్ గా ఉన్నదాన్ని అనవసరంగా రెచ్చగొట్టారు కదరా. వదిలేసి ఉంటే చేత్తోనే పోయేది. ఇప్పుడు తల కూడా కట్ చేసేలా ఉంది. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ గోపి. ఒరేయ్ చింటూ, మీరు అనవసరంగా పూర్ణిని రెచ్చగొట్టారా. తన గ్యారెంటీగా నన్ను చంపేస్తుంది. గోపి, నువ్వు అనవసరంగా భయపడకు. పూర్ణిని నేను చెయ్యదు. నాన్న గట్టిగా వార్నింగ్ ఇచ్చారుగా. నానంటే తనకి భయం, కాబట్టి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నేను వెళ్ళి చాక్లెట్ ఇచ్చి వచ్చేస్తాను. ఈ రోజు మా స్కూల్ కి నేనే హీరో. ఇక నా లైఫ్ ఏ జీరో ఎలా ఉందిరా? నా గురించి నీకు దిగులే లేదు కదా. వెరీ గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, క్లాస్ మొదలు పెడదామా? చింటూ, ఏంటి వాళ్ళ కలర్ డ్రెస్ వేసుకొచ్చావు? అవును మిస్, ఈ రోజు నాకు హ్యాపీ బర్త్డే. అవునా, సూపర్. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే చింటూ. ఓకే, అందరికీ స్వీట్స్ ఇవ్వు. ఓకే మిస్, థ్యాంక్ యూ మిస్. రే గోపాల్, ఈ రోజు నాకు హ్యాపీ బర్త్డే, చాక్లెట్ తీసుకో. హ్యాపీ బర్త్డే చింటూ. చింటూ, ఇంకో చాక్లెట్ తీసుకోనా? ఒక్కో ఎక్స్ట్రా చాక్లెట్ కి ఒక్కో దెబ్బ పడుతుంది. ఓకే. లిల్లీ, ఈ రోజు నాకు హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే చింటూ. చాక్లెట్ తీసుకో. చింటూ, ఇంకొక చాక్లెట్ తీసుకోనా?
నీకు కావాల్సిన తీసుకో లిల్లీ. అయిపోయిందా? ఇక మనం క్లాస్ మొదలు పెడదాం. ఏంటిది, ఎవరు గిఫ్ట్ ఇవ్వలేదు? చింటూ, చెప్పు గోపాల్. నీకో సర్ప్రైజ్. గిఫ్ట్ ఇస్తున్నావా? ఇదిగో. థ్యాంక్స్ గోపాల్. రింగు. గోపాల్ ఇదిగోరా చాక్లెట్ తీసుకో. థాంక్స్. కావాల్సినన్ని తీసుకో. థ్యాంక్స్ గోపాల్. రబ్బరు. గోపాల్ ముందు ఆ చాక్లెట్ ఇరా. ఎవరు హోంవర్క్ చేయలేదు? మీ అంతటా మీరే లేచి నించోండి. గోపాల్ చేయి చూపించు. హోంవర్క్ చేయకుండా ఎందుకు రా స్కూల్కి వస్తున్నారు? చింటూ, నీ చేయి చూపించు. మిస్, ఈరోజు నాకు హ్యాపీ బర్త్డే మిస్. ఈ రోజు ఎలాగో తప్పించుకున్నావు, రేపు వదిలే ప్రసక్తే లేదు. ఓకే మిస్. ప్రతిరోజు హ్యాపీ బర్త్డే అయితే బాగుంటుంది కదా. పరిమళాక్క, చింటూ, ఈరోజు నాకు హ్యాపీ బర్త్డే. ఓ పుట్టినరోజా? విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే చింటూ. చాక్లెట్ తీసుకోండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. అక్క, ఈరోజు మా ఇంట్లో 7 గంటలకు కేక్ కట్ చేస్తున్నారు, వచ్చేయండి. ఓ అవునా? సరే వస్తానులేరా. చింటూ ఒక నిమిషం. ఇదిగో. వద్దు, మా మమ్మీ తీసుకోవద్దని చెప్పారు. అదేం కాదులేరా, తీసుకో. వద్దు, తీసుకోరా, తీసుకో. సరే ఓకే బాయ్. ఈరోజు నాకు హ్యాపీ బర్త్డే. మా అందరికి చాక్లెట్లు ఇచ్చేసాను. ఏంటి, అందరికీ ఇచ్చేసావా? చూపించు. ఇదిగోమ్మా. నేను నీకేం చెప్పి పంపించాను? ఎవరి దగ్గర డబ్బులు తీసుకోకూడదని చెప్పాను కదా. సారీ అమ్మా. సర్లే, ఎంత వచ్చిందో చూద్దాం ఆగు. సరే ఓకే, బయలుదేరు. ఏంటిది, మనం ఆ డబ్బులు తీసుకుందాం అనుకుంటే అమ్మ తీసేసుకుంది. హ్యాపీ బర్త్డే చింటూ. ఫాల్ట్ చేయడంలో కింగు. త్వరగా కేక్ కట్ చేసి మింగు. చింటూ, కట్ చేసి ఫస్ట్ అమ్మకి పెట్టు. వాడు ఆ కేక్ ఫస్ట్ నాకే పెడతాడు, ఎందుకంటే నేనే వాడి బెస్ట్ ఫ్రెండ్. అయ్యో, వీడు అసలు ఎప్పటికీ మారననుకుంటాను. నాన్నా, నీకు పువ్వు కావాలా? ఇవ్వు. ఏంటండి మీరు ఇలా తయారయ్యారు? అంటే అది బాగుంటుంది. చిన్నపిల్లాడి కన్నా దారుణంగా తయారయ్యారు. నాన్నా, ఇదిగో పువ్వు. ఏంట్రా గోపి, ఊరిని ఇలా ఊరిమి చూస్తోంది ఏంటి? గ్యారంటీగా నా తలకాయ కట్ చేసేస్తుంది అనుకుంటాను. ఇదిగో గోపి, కేక్ తిను. ఒరేయ్, నీ కామెడీకి అసలు టైమింగే ఉండదా రా? ఊరుకోరా. నీ చేతిని కత్తిరించానని మా నాన్నకి వెళ్ళి కంప్లైంట్ చేస్తావా? నువ్వు నన్ను ఏడిపించావు, ఈరోజు నువ్వేడుస్తావు. ఇది కళ. గోపి, రేపొక్కరోజు నీకేం కాకుండా తన నుంచి కాపాడితే చాలు, నా జీవితంలోనే గెలిచేస్తాను. చింటూ, జాగ్రత్తగా ఉండాలి. నా
బంగారం. పడుకో 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 పడుకో. నాన్నా చెప్పు పూర్ణి. నాకు ఒక హెల్ప్ చేస్తావా? ఏం హెల్ప్ చేయాలి? చింటూ దగ్గర ఒక బొమ్మ ఉంది కదా, నేను దాన్ని ఊరికి తీసుకెళ్తానమ్మా. పూర్ణి అది కష్టం పూర్ణి. అది కాదు నాన్న, ఈ పూర్ణి ఉంది కదా, తను రేపు ఊరికి వెళ్లేలోపు బొమ్మ తలకాయని కట్ చేసే వెళ్తాను అని ఛాలెంజ్ చేసింది నాన్న. తను నిజంగానే అలా చెప్పిందా? అమ్మా నాకు ఆ బొమ్మ చాలా నచ్చిందమ్మా. కానీ వాడు ఆ బొమ్మని ఇవ్వడు పూర్ణి. నాకు చాలా భయం వేస్తుంది నాన్న. నువ్వు అనవసరంగా భయపడకు, నేను చూసుకుంటాను, సరేనా? నేను ఇంటికి వచ్చినప్పటి నుంచి నేను ఏమైనా అడిగానా? ప్లీజ్ అమ్మా. సరే ఓకే సరే, నేను వాడికి తెలియకుండా నీకు ఇస్తాను. థాంక్స్ అమ్మా. పూర్ణిమ ఊరికి బయలుదేరే రోజు. మనం గోపిని ఎక్కడ దాచిపెడదాం? ఈ కబోర్డ్లోనే దాచిపెట్టేద్దామా? అప్పుడే సేఫ్గా ఉంటాడు. గోపి. ఏమేం చింటూ, ఎందుకు నిన్న నిద్రలో అలా గట్టిగా అరిచావు? అదా గోపి, నిన్న నైట్ నాకు కల వచ్చింది. ఆ కలలో పూర్ణి నీ తలను అలాగే కట్ చేసేసింది. ఒరేయ్, అసలుకే నేనే భయపడి చేస్తున్నాను, ఎందుకు అలా పొద్దు పొద్దున వచ్చి భయపడతావు? నువ్వు భయపడకు, అది కలే కదా. సరే కానీ ఈ రోజు తను ఎప్పుడు ఊరికి బయలుదేరుతుంది? ఈ రోజు సాయంత్రం 4 గంటలకు ఊరికి బయలుదేరుతుంది. అప్పటి వరకు నిన్ను సేవ్ చేయాలి, అందుకే నేను ఈ కబోర్డ్ లో దాచాను. సరేనా? నువ్వు ఇక్కడే సేఫ్ గా ఉండు, ఓకేనా? తను కనిపెట్టేస్తుందేమో చింటూ, భయం వేస్తుంది. అదేం కాదులే, తను కనిపెట్టదు, ఇక్కడ సేఫ్టీగా ఉండొచ్చు. ఓకే చింటూ. గోపి, లాస్ట్ గా నాకు ఐస్ క్రీమ్ ఇస్తావా? ఆకలేస్తోంది. లాస్ట్ గానా? ఏంటి చింటూ, నన్ను పంపించేస్తావేంటి? అది కాదు, ఈ రోజు తర్వాత నువ్వు ఉంటావో లేదో తెలియడం లేదు. ఒరేయ్, ఈ రోజు నాకు లాస్ట్ రోజుని కన్ఫర్మ్ చేసేసావా? చాచా, నేను ఊరికే చెప్పాను గోపి, ఐస్ క్రీమ్ ఇవ్వు. ఊరికే భయపెడుతున్నాడు, మంత్రం చెప్పు. అల్లరి గోపి, అల్లరి గోపి, అల్లరి గోపి. థ్యాంక్ యూ. అమ్మా. ఏంటి పూర్ణి? ఈ రోజు అన్నయ్య దగ్గర ఉన్న బొమ్మని నాకు ఇస్తానన్నావుగా. నేను ఆలోచించాను పూర్ణి, ఒకవేళ నేను ఆ బొమ్మను తీసి నీకు ఇచ్చాననుకో, ఆ తర్వాత ఆ చింటూ కనీసం వారమైనా నాతో గొడవ పడతాడు. సరిగ్గా స్కూల్కి వెళ్ళడు, సరిగ్గా తినడు, ఇలాంటి పనులన్నీ చేస్తూ ఉంటాడు పూర్ణి. కాబట్టి వదిలే, నేను క్వార్టర్లీ లీవ్లు వచ్చినప్పుడు ఆ బొమ్మను తీసుకొస్తాను, సరేనా? సరే ఓకే, అయితే నాకు చింటూ దగ్గర నుంచి నాకు ఆ బొమ్మని 1 గంట సేపు మాత్రం ఇప్పిస్తావా? లాస్ట్ గా నేను ఆ బొమ్మతో ఆడుకుంటానమ్మా. సరే. చింటూ, మా ఏం చేస్తున్నావు? ఇక్కడే ఉన్నానమ్మా. వచ్చేటప్పుడు ఆ బొమ్మని కూడా తీసుకురా. గోపిని తీసుకురావాలా? సరే అమ్మా. సరే వెళ్దాం పద. చెప్పమ్మా. చింటూ, ఆ బొమ్మని పూర్ణికి 1 గంట సేపు ఇవ్వు, ఆడుకుంటుంది. ఏంటమ్మా, కుదరదు. రే, తను ఊరికి వెళ్ళిపోతుందిరా, 1 గంట ఆడుకొని ఇస్తుందంట్లే, ఇవ్వు. మా తనకి బొమ్మ ఇస్తే ఈ బొమ్మని డ్యామేజ్ చేస్తుందమ్మా. పూర్ణి, ఆ బొమ్మకి ఏదైనా అయిందనుకో నిన్ను అస్సలు వదిలిపెట్టను, అర్థమైందా? వాడు బొమ్మని ఎలా ఇస్తాడో అలాగే తిరిగి ఇవ్వాలి. ఇవ్వమనమ్మా. సరే ఓకే, నువ్వు చెప్తున్నావు కాబట్టి ఇస్తున్నాను. ఇదిగో తీసుకో. సరిగ్గా 1 అవర్లో ఈ బొమ్మ నాకు తిరిగి ఇచ్చేయాలి. మా ఇచ్చిన టైం అయిపోయింది, నేను తీసుకుంటున్నా, ఇవ్వు. ఇదిగో తీసుకో. గోపి, తను నిన్నేం చేయలేదు కదా? గోపి, గోపి, ఛార్జ్ అయిపోయిందా? సరే ఓకే, ఛార్జ్ పెడతాను. చింటూ, ఇక్కడే ఉన్నావా? బొమ్మని టిప్పు. ఇదిగో నాన్న. సంధ్య,
పూర్ణి ఎప్పుడు బయలుదేరుతోంది? తను 4 గంటలకు బయలుదేరుతుంది. ఓ, ఇంకా 3 అవర్సే ఉంది నాన్న. అలాగే ఈ బొమ్మను ఎక్కడైనా దాచిపెట్టు నాన్న. ఎక్కడ దాచిపెడదాం? పైన కబోర్డ్లో దాచిపెడదాం. ఏంటేదో మంచి సెంటు వాసన వస్తోంది. సంధ్య, అక్కడ కొంచెం దుమ్ముగానే ఉంటుంది. ఓ 3 గంటలే ఓడ్చుకో. ఓకే చింటూ, అయిపోయింది. ఓకే. అమ్మా బాయ్ అమ్మా. బాయ్ పూర్ణి. మిస్ యూ రా బుజ్జి. మిస్ యూ. బాయ్ పూర్ణి, జాగ్రత్తగా వెళ్ళరా. తాతయ్యని బామ్మని ఇబ్బంది పెట్టకూడదు, అర్థమైందా? నేను, మీ నాన్న, చింటూ అందరం కోటలి లీవ్కి అక్కడికి వస్తాం. ఖచ్చితంగా రావాలి. అమ్మయ్యా, ఇప్పుడే నాకు ప్రశాంతంగా ఉంది. బాయ్. పూర్ణి, నీ థింగ్స్ అన్ని జాగ్రత్తగా సర్దుకున్నావా? మళ్ళీ మర్చిపోతావేమో. నటించకన్నయ్య, నువ్వు నాకు నీ బొమ్మని ఇవ్వలేదు కదా. నువ్వెవరిని పగ చేసుకున్నావో తెలుసా? ఎవరితో? పూర్ణి. ఇంకొక్క మాట్లాడకుండా వెళ్ళిపో. క్లైమాక్స్ లో ఓడిపోయి పంచ్ డైలాగులు మాట్లాడుతోంది. పో. అమ్మా మావయ్య ఎక్కడమ్మా? బయట ఆటోలో వెయిట్ చేస్తున్నారు. సరే ఓకే బాయ్. బాయ్ బాయ్. మళ్ళీ క్వార్టర్లీ లీవ్కి బయలుదేరి రాకు. వెళ్ళిపో 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 వెళ్ళిపో. yes 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 yes. బయటికి తిన్నానా? పాపం ఇందాక నుంచి డస్ట్ లోనే ఉంది. సంధ్య, 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 ఎక్కడికి వెళ్ళిపోయావు? చింటూ, సంధ్య కనిపించట్లేదురా. గోపి కనిపించట్లేదా? నాన్న ఏమంటున్నావు నాన్న? గోపి, మా 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 బొమ్మేదమ్మా? హే, అక్కడున్న బొమ్మ ఏమైంది? చింటూ, సారీ చింటూ. అమ్మా ప్లీజ్ అమ్మా, నేను ఈ బొమ్మను తీసుకుంటానమ్మా. నాకు ఈ బొమ్మ చాలా నచ్చిందమ్మా. నిన్ను చూసినా పాపం అని అనిపిస్తోంది. ప్లీజ్ అమ్మా, ప్లీజ్ అమ్మా. ఓ ఐడియా ఉంది. నువ్వు ఇక్కడే ఉంటూ. పూర్ణి, ఎక్కడికి వెళ్ళారమ్మా? నాకు తెలిసి మనం ఈ బొమ్మని చింటూకి ఇచ్చిన తర్వాత వాడు ఖచ్చితంగా దీన్ని ఎక్కడైనా దాచిపెడతాడు. సో నా దగ్గర ఒక మంచి ఐడియా ఉంది. ఇందులో నుంచి మంచి స్మెల్ వస్తుంది. ఈ స్మెల్ సూపర్ గా ఉంది. దీన్ని ఆ బొమ్మ కింద అంటించు. తీసుకో. మా ఇచ్చిన టైం అయిపోయింది, తీసుకుంటున్నాను. ఇవ్వు. ఇదిగో తీసుకో. ఆ తర్వాత వాడు ఆ బొమ్మని ఎక్కడ దాచిపెట్టినా మనం ఈజీగా కనిపెట్టొచ్చు. అందుకు ఆ స్మెల్ మనకి హెల్ప్ చేస్తుంది. లైట్గా వస్తుంది. ఇక చివరికి ఆ బొమ్మను అక్కడి నుంచి తీసి పూర్ణి బ్యాగ్లో ప్యాక్ చేశాను. అలా చేయడం తప్ప నాకు వేరే దారి లేదు చింటూ. పాపం తను ఏడుస్తూనే ఉంది. ఏం చేయమంటావు? సంధ్య, అయ్యో సంధ్య, నిన్ను చూడకుండా నేను ఎలా ఉంటానో అర్థం కావట్లేదే. ఇలా వెళ్ళిపోయాను. సంధ్య? ఎవరు సంధ్య? సంధ్య అని చెప్పానా? గోపి, గోపి, గోపి. అయ్యో వెళ్ళిపోయావా గోపి? గోపి, గోపి, గోపి. నన్ను చూసి నువ్వు ఎందుకు భయపడుతున్నావు? నేను నీ ఫ్రెండ్నే. అవును, నీ పేరేమిటి? నాకు ఓ ఐస్ క్రీమ్ ఇస్తావా? ఓకే ఇస్తాను చింటూ. నేను మా అమ్మని నాన్నని ఐస్ క్రీమ్ కొనిమ్మని ఎన్నిసార్లు అడుగుంటానో తెలుసా? మిస్ యూ గోపి. మిస్ యూ వరకు ఓకే, ఆర్ఐపీ వేయకుండా ఉంటే చాలు. నువ్వు ఊరికే భయపడకు, నేను తన దగ్గర నుంచి నిన్ను ఎలాగైనా కాపాడుతాను. గోపి. పూర్ణి అంటే ఎవరనుకో
స్కెచ్ వేసి తీసుకొచ్చాను చూసావా? ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? మా తాతయ్య వాళ్ళ ఇంటికి. నువ్వు అనుకుంటున్నట్టు అది సిటీ కాదు, అదొక గ్రామం. అక్కడ బైక్, కారు ఇవేవి ఉండవు. అక్కడ చెట్లు, పుట్లు ఇవే ఉంటాయి. నేనే చూసుకుంటాను. ఇకపై మన ఇద్దరిని ఎవరు ఎప్పటికీ విడదీయలేరు. చింటూ! క్వార్టర్లీ లీవులకి నేను అక్కడికి వస్తాను. ఈ చింటూ సత్తా ఏంటో చూపిస్తాను.